రైట్. టాపిక్ డిస్కస్ చేద్దాం. స్క్రీన్ షేర్ అయింది కదా? Yes, sir. ఓకే, ఫైన్. ఎక్కడైనా మీరు స్టక్ అవుతే అడగండి, కాన్సెప్ట్ లో కానీ ఎక్కడైనా. సో బేసిక్ థియరీ టాపిక్ హెడింగ్ ఇస్ సెక్యూరిటైజేషన్. రైట్. సింగిల్ పాయింట్ లో ఎక్స్ప్లెనేషన్ అనుకుంటే కనుక సెక్యూరిటైజేషన్ నథింగ్ బట్ you are trying to convert illiquid assets to liquid assets. So conversion of illiquid assets. మీకు నా సొంత హ్యాండ్ రైటింగ్ అలవాటు తక్కువే ఉంటుంది, బట్ మళ్ళీ ఓకే చాలా రోజుల తర్వాత illiquid assets to liquid assets. ఇది రికార్డ్ చేస్తున్నాను. ఓకే, ఎనీవే, సో కన్వర్షన్ ఆఫ్ illiquid assets to liquid assets, దిస్ ఇస్ సపోజ్ టు బి సెక్యూరిటైజేషన్ అని సింపుల్ టర్మ్స్ లో. బట్ బేసిక్ గా ఏం జరుగుతుందనే దానికి సే ఒక ఎగ్జాంపుల్ తీసుకుందాం. సే ఎస్బీఐ, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఉంది అనుకుంది. బేసికల్లీ అది లోన్స్ ఇష్యూ చేసి ఉంటుంది, అండ్ ఎవ్రీ లోన్ ఒక కేటగిరీ అయి ఉంటుంది. ఎగ్జాంపుల్ సే హోమ్ లోన్ అనుకుందాం, మోస్ట్లీ రేంజెస్ ఫ్రమ్ 15 to 20 years అనుకోండి. సమ్ అదర్ మార్ట్గేజ్ లోన్స్ ఆర్ కమర్షియల్ లోన్స్ ఉన్నాయి, సే రేంజెస్ ఫ్రమ్ 7 years లోన్ అనుకోండి, 3 to 7 years అలాగా. ఎడ్యుకేషన్ లోన్స్ ఉన్నాయి, కూలింగ్ పీరియడ్ ఉంది, దెన్ మేబీ 5 years అనుకోండి, జస్ట్ ఎగ్జాంపుల్. వెహికల్ లోన్స్ ఉన్నాయి, మేబీ 7 years అలా. ఓకే, సో అగైన్ ఆబ్వియస్లీ ఇందులో కొన్ని కొల్లాటరల్ ఉన్నాయి, కొన్ని నాన్ కొల్లాటరల్ అవ్వచ్చు ఇవన్నీ. అండ్ ఎవ్రీ లోన్కి ఒక సపరేట్ రిస్క్ ఉంటుంది, రైట్? సో అండ్ సపరేట్ రిటర్న్ ఉంటుంది. మేబీ హోమ్ లోన్ ఇస్ ఎ ప్రయారిటీ సెక్టర్, సో ఇంట్రెస్ట్ రేట్స్ తక్కువ ఉంటాయి, సో రిటర్న్ ఎక్కువ ఉండదు. బట్ అసెట్ ఎగెనెస్ట్ గా కాబట్టి ఆబ్వియస్లీ రిస్క్ కూడా కంపారిటివ్లీ లోయర్. వేరాస్ మిగతా ఏమైనా ఫ్లక్చువేషన్స్ బట్టి వెహికల్ ఉందనుకోండి, డిటోరేషన్ విల్ బి వెరీ ఫాస్ట్. సో మేబీ ఒకవేళ వెహికల్లోనే ఎన్పి అవుతే లాస్ ఫిగర్ విల్ బి హై, ఈవెన్ దో వెహికల్ ఉంటున్నా కూడా కొలాటరల్ కింద ఆర్ మెయిన్ అసెట్ కింద ఉంటున్నా కూడా. సో పాయింట్ ఈజ్ ఎస్బీఐ అనేవాడు లోన్స్ ప్రొవైడ్ చేస్తున్నాడు, డిఫరెంట్ టైప్స్ ఆఫ్ లోన్. సో దానికి రిస్క్ కేటగిరీ వేరు ఉంటుంది, దాని నుంచి వచ్చే రిటర్న్ కేటగిరీ వేరు ఉంటుంది. అయితే ఈ లోన్స్ అన్నిటికీ ఒక కామన్ థింగ్ ఉన్నది ఏంటంటే దే ఆర్ బేసికల్లీ ఇల్లిక్విడ్. సో ఆబ్వియస్లీ సే ఇదొక 3,000 crore వర్త్ పోర్ట్ఫోలియో అనుకుంటే, ఈ 3,000 crore వర్త్ పోర్ట్ఫోలియో విల్ బి రియలైజ్డ్ ఆఫ్టర్ ఆర్ లైక్ అక్రాస్ 15 to 20 years, మేబీ ఆఫ్టర్ కాదు, ఇప్పుడు అక్రాస్ 15 to 20 years. సో బేసికలీ రైట్ నో వీడి క్యాష్ ఫ్లో ఉండట్లేదు, సో అందుకని హీ నీడ్స్ టు వెయిట్ ఫర్ 15 to 20 years అండ్ రికవర్స్ లైక్ పార్షియల్ క్యాష్ ఫ్లోస్ అక్రాస్ ద లైఫ్ అనుకుందాం. సో ఈ ప్రాబ్లమ్ని ఆర్ వాడు దీన్ని క్యాపిటల్ కింద కన్వర్ట్ చేసుకోవడానికి యూజ్ చేసే ఒక టూల్ ఇస్ సెక్యూరిటైజేషన్. ఓకే, రైట్. సో ఈ ప్రాబ్లమ్ని వాడు కవర్ చేయడానికి యూజ్ చేస్తున్న వన్ టూల్ ఇస్ సపోజ్ టు బి సెక్యూరిటైజేషన్. సో విచ్ ఇస్ నథింగ్ బట్ కన్వర్టింగ్ యువర్ ఇల్లిక్విడ్ టు లిక్విడ్. ఓకే, సో ఎలా చేస్తాడు అనే దానికి ఫస్ట్ ఎస్బీఐ చేసే పని ఏంటంటే అన్నిటినీ సెక్యూరిటైజ్ చేయాలని రూల్ లేదు. సో మేబీ ఒక పర్టికులర్ అసెట్ కేటగిరీ తీసుకుంటారు. సో ఎగ్జాంపుల్ మనం హోమ్ లోన్ కేటగిరీ తీసుకుందాం. సో ఇప్పుడు ఈ హోమ్ లోన్ అసెట్స్ ఏవైతే ఉన్నాయో ఎస్బీఐ మేబీ ఎస్బీఐ ఎగ్జాంపుల్ సే సెక్యూరిటీస్ లిమిటెడ్ ఆర్ ప్రైవేట్ లిమిటెడ్ అని ఒకటి ఓపెన్ చేస్తుంది అనుకోండి. సో ఒక ఎంటిటీ ఎస్టాబ్లిష్ చేస్తుంది. ఎవరు ఎస్టాబ్లిష్ చేస్తున్నారంటే ఎస్బీఐ ఎస్టాబ్లిష్ చేస్తుంది. సో ఎస్టాబ్లిష్ చేసాక దీని బ్యాలెన్స్ షీట్లో ఉన్న అసెట్స్ అన్నిట్లోకి ఒక పర్టికులర్ అసెట్ విచ్ ఇస్ హోమ్ లోన్ పైన అనుకున్నాం, విచ్ ఇస్ వర్త్ 3,000 crore, దాన్ని ఈ ఎస్బీఐ సెక్యూరిటీస్ ప్రైవేట్ లిమిటెడ్కి ట్రాన్స్ఫర్ చేస్తుంది. అండ్ దీన్ని రియల్ సేల్ కింద తీసుకోమంటాడు. రియల్ సేల్ అంటే బ్యాలెన్స్ షీట్ నుంచి అసెట్ మూవ్ అయిపోతుంది, అసెట్ అమ్మేస్తున్నారు యాజ్ అన్ ఎస్బీఐ, అండ్ ఎస్బీఐ సెక్యూరిటీస్ నుంచి మీకు క్యాష్ వస్తుంది. ఓకే, ఒక డౌట్ ఈజ్ క్యాష్ ఎలా వస్తుంది? అసలు ఎస్బీఐ సెక్యూరిటీస్ పే చేయడానికి ఎస్బీఐ సెక్యూరిటీస్ దగ్గర క్యాష్ ఉండాలి, ఇది ఎక్కడి నుంచి వస్తుందని.
డిఫరెంట్ కాన్సెప్ట్స్ ఉన్నాయి. మెజారిటీ ఆఫ్ ద కేసెస్ ఏమవుతుందంటే దేర్ విల్ బి సంథింగ్ కాల్డ్ యాజ్ వేర్ హౌస్ లెండింగ్. వేర్ హౌస్ లెండర్ అనేవాడు అగైన్ మీ టెక్స్ట్ బుక్ లో టచ్ చేయలేదు, బట్ ఛాన్సెస్ ఆర్ దట్ మోస్ట్లీ ఎస్బీఐ సెక్యూరిటీ క్యాష్ అవుట్ ఇస్తాడంటే సమ్ వేర్ హౌస్ లెండర్. ఎందుకు వాడు వేర్ హౌస్ లెండర్ అన్నాడు అన్నది నేను తర్వాత మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. బట్ రైట్ నౌ అండర్స్టాండ్ దట్ మనకు 3 పార్టీస్ వచ్చారు. ఒకడు ఎవడైతే ఎస్బీఐ ఉన్నాడో వాడు లోన్స్ బ్యాలెన్స్ షీట్ లో ఉన్నాయి, సో వాడు ఒక పార్టీ. దెన్ ఎస్బీఐ వాడు లోన్స్ అంటే వాడికి అసెట్, అది అసెట్స్ అన్నిటిని తీసుకెళ్లి ఇంకొక పార్టీకి ట్రాన్స్ఫర్ చేశాడు. ఆ పార్టీని ప్రస్తుతం మన ఎస్బీఐ సెక్యూరిటీస్ ప్రైవేట్ లిమిటెడ్ అన్నాం. ఈ ఎస్బీఐ సెక్యూరిటీస్ ప్రైవేట్ లిమిటెడ్ వాడు క్యాష్ తీసుకెళ్లి ఎస్బీఐకి పే చేశాడు. అండ్ ఈ క్యాష్ ఎక్కడి నుంచి వచ్చిందంటే వేర్ హౌస్ లెండర్ అనేవాడు ఎస్బీఐ సెక్యూరిటీస్ కి క్యాష్ ఇచ్చి ఉంటాడు అన్నారు. ఓకే, సో ఇక్కడ దాకా ఇది ఫస్ట్ ట్రాన్సాక్షన్ అనుకోండి, రైట్? సో ఈ పార్ట్ ఓకేనా, విచ్ ఇస్ సేల్ ఆఫ్ అసెట్స్ బై ఎస్బీఐ టు ఎస్బీఐ సెక్యూరిటీస్ ప్రైవేట్ లిమిటెడ్ అండ్ క్యాష్ రిసీవ్ చేసుకుంటుంది యాక్చువల్ గా. అండ్ ఈ క్యాష్ ఎక్కడి నుంచి వస్తుందంటే సంబడి కాల్డ్ యాజ్ వేర్ హౌస్ లెండర్ ఇస్ లెండింగ్ క్యాష్ టు ద ఎస్బీఐ సెక్యూరిటీస్. ఓకే, సో ఈ 3 పార్టీస్ మధ్యలో ట్రాన్సాక్షన్ క్లారిటీ ఉందా? ఓకే, రైట్. ఇది అర్థం అవుతే ఇప్పుడు ఇక్కడ దాకా ఒకటి తలనొప్పి పోయింది, విచ్ ఇస్ ఎస్బీఐకి ఏదైతే హెడేక్ ఉందో ఆ హెడేక్ పోయింది. దానికి బ్యాలెన్స్ షీట్ లోంచి హోమ్ లోన్ బయటకు వెళ్ళిపోయింది అండ్ క్యాష్ వచ్చింది. సో ఆబ్వియస్లీ ఎస్బీఐకి ఈ ట్రాన్సాక్షన్ ఓకే, వీడు హోమ్ లోన్ వెళ్ళిపోయి ఇక్కడ క్యాష్ వచ్చింది. సో ఎస్బీఐ దాకా ఈ ట్రాన్సాక్షన్ ఓకే. బట్ ఎస్బీఐ సెక్యూరిటీస్ లిమిటెడ్ బ్యాలెన్స్ షీట్ లోకి ఇప్పుడు ఆబ్వియస్లీ హోమ్ లోన్ వచ్చింది, రైట్, వర్త్ 3,000 crores. ఇప్పుడు ఎస్బీఐ సెక్యూరిటీస్ ఏం చేస్తుందంటే ఇన్వెస్టర్స్ ని ఇన్వైట్ చేస్తుంది. ఈ ఇన్వెస్టర్స్ కెన్ బి ఎనీవన్. ఒక్కొక్కసారి లార్జ్ ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్స్ అవుతాయి, సమ్ కేసెస్ లో పబ్లిక్ కూడా అవుతారు, అండ్ సమ్ కేసెస్ లో మీ బ్యాంకర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ అంటే అదర్ బ్యాంకర్స్ కానీ వాళ్ళు కూడా ఎంగేజ్ అవుతారు. సో డిపెండ్స్, ఇన్వెస్టర్స్ వీళ్ళే ఉండాలని రూల్ ఏం లేదు. బట్ ఇన్వెస్టర్స్ ని అది ఒకే కేటగిరీ ఇన్వైట్ చేయొచ్చు, లేకపోతే వేరియస్ కేటగిరీస్ కింద ఇన్వెస్ట్ చేయొచ్చు, లైక్ క్లాస్ ఏ ఇన్వెస్టర్స్, క్లాస్ బి ఇన్వెస్టర్స్ అని. దాని వాళ్ళు ట్రాంచెస్ అంటారు. ఓకే, ట్రాంచ్ అంటే ఒక గ్రూప్ అనుకోండి సింపుల్ గా. ట్రాంచెస్ ఈజ్ సపోజ్ టు బి లైక్ 3 ట్రాంచెస్ కింద విడగొట్టానంటే 3 గ్రూప్స్ కింద విడగొట్టాను అనుకోవచ్చు మీరు. ఓకే, సో ట్రాంచెస్ కింద ఇన్వెస్టర్స్ ని ఇన్వైట్ చేయొచ్చు. చేసేటప్పుడు ఇది ఎప్పుడు మీ చిన్నప్పుడు మీరు కంపెనీలో చదివిందే, విచ్ ఇస్ లైక్ ట్రాంచెస్ కెన్ బి సీనియర్ ట్రాంచ్, మెజైన్ ఫైనాన్స్ అంటాడు, అండ్ జూనియర్ ట్రాంచ్ ఇలా ఉండొచ్చు అని. ఓకే, విచ్ ఇస్ ఆబ్వియస్లీ మీ అకౌంటింగ్ లో మీరు చదివిన క్యాష్ ఫ్లో ఇంప్లికేషన్. సో ఒకవేళ పొరపాటున కనుక లిక్విడేషన్ అవుతే కనుక ఎవరికి ముందు రావాలి? సో ఆబ్వియస్లీ సీనియర్ ట్రాంచ్ విల్ రిసీవ్ ఫస్ట్, దెన్ మెజైన్ ఫైనాన్స్ వాడు, జూనియర్ ఇస్ సిమిలర్ టు యువర్ ఈక్విటీ. ఓకే, సో అలా ట్రాంచెస్ కింద విడగొట్టచ్చు. ఓకే, విడగొట్టడం ఎందుకు అంటే అగైన్ రిస్క్ అండ్ రిటర్న్ కేటగిరీ కింద మారుస్తున్నాడు. ఆబ్వియస్లీ సీనియర్ ట్రాంచ్ అనేవాడు తక్కువ రిస్క్ తీసుకుంటున్నట్టు, జూనియర్ ఆర్ ఈక్విటీ ట్రాంచ్ అనేవాడు ఎక్కువ రిస్క్ తీసుకుంటున్నాడు. మోస్ట్ ఆఫ్ ద కేసెస్ లో ఆర్ అట్లీస్ట్ మెజారిటీ ఆఫ్ ద కేసెస్ లో ఏమవుతుందంటే ఈ ఈక్విటీ ట్రాంచ్ ఏదైతే ఉందో దీన్ని ఆరిజినేటర్ ఎవడైతే ఉన్నాడో ఎస్బీఐ వాడు కూడా తీసుకుంటుంటాడు. ఓకే, ఇన్ఫాక్ట్ వన్ ఆఫ్ ద 2008 క్రైసిస్ లో వన్ ఆఫ్ ద మేజర్ ఇంపాక్ట్ ఫర్ ద బ్యాంక్స్ ఇస్ బికాస్ వాళ్ళు మెజారిటీ ఆఫ్ ద స్టేక్ ఉంచేసుకున్నారు రాదర్ దాన్ సెక్యూరిటైజ్ చేయకుండా. సో అగైన్ ఇక్కడికి ఈ పాయింట్కి వద్దాం. బట్ రైట్ నౌ సింపుల్ క్లాసిఫికేషన్. ఇప్పుడు ఎస్బీఐ సెక్యూరిటీస్ ఏం చేస్తున్నాడంటే ఇన్వెస్టర్స్ ని ఇన్వైట్ చేస్తున్నాడు. ఇన్వెస్టర్స్ ని ఇన్వైట్ చేయడానికి వాడు తీసుకుంటున్న రూట్ ఇస్ సింపుల్. నా దగ్గర 3,000 crores అసెట్ ఉందని చెప్తున్నాడు. ఈ అసెట్ కి ఎక్కడి నుంచో క్యాష్ ఫ్లోస్ వస్తాయి. ఎక్కడి నుంచి అంటే ఆబ్వియస్లీ ఎవడైతే హోమ్ లోన్ తీసుకున్నాడో వాడు ఇంట్రెస్ట్ పే చేస్తాడు, ప్రిన్సిపల్ పే చేస్తాడు, ఈ క్యాష్ ఫ్లోస్ వస్తాయి. ఈ క్యాష్ ఫ్లోస్ లోంచి మీకు కొంత ఇస్తానని ఇన్వెస్టర్ చెప్తున్నాడు. సో ఇన్వెస్టర్ చెప్పినప్పుడు ఎంత ఇస్తాననేది వాడు డిఫైన్ చేస్తాడు, సిమిలర్ టు డిబెంచర్స్. లైక్ ఎగ్జాంపుల్, సీనియర్ ఇన్వెస్టర్స్ కి మేబీ 7% ఇస్తా అని చెప్పొచ్చు, మెజర్ ఇన్వెస్టర్స్ కి మేబీ 8% ఇస్తా అని చెప్పొచ్చు, ఈక్విటీకి బ్యాలెన్స్ నీకు స్టేక్ ఇస్తా అని చెప్పొచ్చు. సో అగైన్ దట్స్ జస్ట్ అన్ అగ్రిమెంట్, యాజ్ సింపుల్ యాజ్ ఇష్యూయింగ్ ఎనీ డిబెంచర్స్ బై కంపెనీ. సో నథింగ్ ఏంటంటారు న్యూ ఇన్ దట్ అని, నార్మల్ కాంట్రాక్ట్, డెట్ కాంట్రాక్ట్. సో ఇప్పుడు ఈ హోమ్ లోన్ ని చూసి ఇన్వెస్టర్స్ ఈ సెక్యూరిటీస్ కొంటున్నారు. అంటే సింపుల్ గా ఆలోచిస్తే మీరు, ఇట్స్ ఆల్మోస్ట్ లైక్ ఏ కంపెనీ ఇష్యూయింగ్ ద ప్రాస్పెక్టస్.
కంపెనీ ప్రాస్పెక్టస్ ఇష్యూ చేసినప్పుడు నేను బిజినెస్ చేద్దాం అనుకుంటున్నాను, ఇక్కడ నుంచి ఇలా ప్రాఫిట్స్ వస్తాయి, నేను ఇలా మీ క్యాష్ ఫ్లో రీపే చేయగలను, ఇలా ఎలా అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాడో సేమ్ థింగ్ ఈస్ బీయింగ్ డన్ బై ద ఎస్బీఐ సెక్యూరిటీస్ ప్రైవేట్ లిమిటెడ్. వాడు ఏం చెప్తాడంటే, నా దగ్గర ఒక అసెట్ ఉంది, ఆ అసెట్ ఏంటంటే హోమ్ లోన్స్ ఇచ్చాను నేను, ఆ హోమ్ లోన్స్ నుంచి నాకు ఎవ్రీ మంత్ ఇన్స్టాల్మెంట్స్ వస్తాయి, ఆ ఇన్స్టాల్మెంట్స్ వచ్చిన దాంట్లోంచి నేను మీకు షేర్ చేసుకుంటాను ఇన్కమ్ అని. యాజ్ అన్ ఇన్వెస్టర్, ఇఫ్ యూ బిలీవ్ దట్ ద స్టోరీ ఈస్ గుడ్, ఆ హోమ్ లోన్స్ అన్ని బాగానే ఉన్నాయి అండ్ ఇది నా ఇన్వెస్ట్మెంట్ కేటగిరీలో పడుతుంది అనుకుంటే యూ విల్ ఇన్వెస్ట్ ఇట్. ఆబ్వియస్లీ మీకు అనిపించకపోతే యూ విల్ నాట్ ఇన్వెస్ట్. అండ్ అంతా సేల్ చేయక్కర్లేదు, వాడు కొంత ఈక్విటీ స్టేక్ రిలీజ్ చేయొచ్చు, అది మేబీ ఎస్బీఐ ఇన్వెస్ట్ చేయొచ్చు, ఎవడేం చేయొచ్చు యాక్చువల్గా. బట్ కొన్ని కేసెస్ ఆర్ మెజారిటీ కేసెస్లో ఎస్బీఐ కూడా కొంత ఇన్వెస్ట్ చేస్తుంది, బికాస్ జస్ట్ టు బూస్ట్ ద కాన్ఫిడెన్స్. నేను కూడా ఇందులో ఇన్వెస్ట్ చేస్తున్నానంటే దీస్ ఆర్ సపోజ్ టు బి గుడ్ అసెట్స్ అని. ఓకే, సో ఇలా చేయడాన్ని అంటే సీనియర్, మెజాయిన్ అండ్ జూనియర్ అనే బ్రేకప్ చేయడాన్ని వాడు ట్రాంచెస్ అంటాడు, ఆర్ ట్రాంచింగ్ అనొచ్చు. మీరు ట్రాంచింగ్ చేయడం అంటే ఆబ్వియస్లీ యూఆర్ ట్రైంగ్ టు క్లాసిఫై ద ఇన్వెస్ట్మెంట్ ఇంటూ వేరియస్ కేటగిరీస్. ఓకే, ఇది ఎవడు చేస్తున్నాడు ఈ పని అంతా అంటే ఎస్బీఐ సెక్యూరిటీస్ చేస్తున్నాడు. ఎవరికి చేస్తున్నాడు? ఇన్వెస్టర్ చేస్తున్నాడు. సో ఇప్పుడు ఇన్వెస్టర్స్ సింపుల్ గా చెప్పాలంటే డెట్ కొనుక్కుంటున్నట్టు, డెట్ అండ్ డిబెంచర్ సెక్యూరిటీస్ కొంటున్నట్టు, ఈక్విటీ అంటే షేర్స్ కొంటున్నట్టు. సో ఇప్పుడు ఈ హోమ్ లోన్ ని ఇన్వెస్టర్ కి అమ్మినప్పుడు వాడికి ఓనర్షిప్ ఇచ్చాడు అనుకోండి, ఈక్విటీ ఇచ్చినట్టు. అలా కాకుండా బారోయింగ్ కింద ఇస్తుంటే డిబెంచర్స్ ఇచ్చినట్టు. సో ఆబ్వియస్లీ ఇక్కడ సెక్యూరిటీస్ క్రియేట్ అవుతున్నాయి ఎగెన్స్ట్ ద హోమ్ లోన్. అందుకే ఆ ప్రాసెస్ ని సెక్యూరిటైజేషన్ అన్నాడు. సెక్యూరిటైజేషన్ అంటే యు ఆర్ కన్వర్టింగ్ యువర్ అసెట్స్ ఇంటూ సెక్యూరిటీస్. సెక్యూరిటీస్ ఆర్ నథింగ్ బట్ ఈవెన్ దో ఇంటాంజిబుల్, మీకు అది కనబడకపోయినా మీ డిమాట్ అకౌంట్ లో ఉన్న, దే ఆర్ సపోజ్ టు బి ఏ రైట్ ఓవర్ ద అసెట్స్. ఇక్కడ అసెట్ ఏంటంటే హోమ్ లోన్ అని. ఓకే, సో ఎవడైతే ఇన్వెస్టర్ ఉన్నాడో హీఈస్ హ్యావింగ్ ద రైట్ ఓవర్ ది హోమ్ లోన్ అసెట్స్. సో అక్కడి నుంచి వచ్చిన క్యాష్ ఫ్లోస్ మీద వాడికి రైట్ ఉంటుందని. ఓకే, సో ఈ ట్రాన్సాక్షన్ అర్థమైందా? వాట్ ఈస్ హ్యాపెనింగ్ బిట్వీన్ ఎస్బీఐ సెక్యూరిటీస్ అండ్ మీ ఇన్వెస్టర్? ఈ ట్రాన్సాక్షన్ క్లారిటీ ఉందా? రైట్, ఇది అర్థం అవుతే దెన్ ఆల్మోస్ట్ వీఆర్ డన్ విత్ ద మెయిన్ కాన్సెప్ట్. జస్ట్ నేమ్ చేద్దాం. ఓకే, ఫస్ట్ ఎవడైతే బ్యాలెన్స్ షీట్ లో లోన్ ఉందో, ఎస్బీఐ ఎగ్జాంపుల్, మన ఎగ్జాంపుల్లో వాడిని వాడు ఆరిజినేటర్ అంటాడు. ఓకే, ఎందుకంటే వాడి దగ్గర నుంచే మొత్తం స్టార్ట్ అయిందని. ఓకే, సో ఆరిజినేటర్ అంటే ఈ సెక్యూరిటైజేషన్ అనే ప్రాసెస్ ని ఇనిషియేట్ చేస్తుంది, వాడికే ఇంటెన్షన్ కలిగింది, బికాజ్ ఐ వాంట్ కన్వర్ట్. ఎందుకు అనే దానికి మీకు సింపుల్ లాజిక్ కూడా అనిపిస్తుంది. ఎగ్జాంపుల్, ఎస్బీఐ ఎప్పుడైతే ఈ హోమ్ లోన్స్ సెక్యూరిటైజ్ చేసిందో, క్యాష్ రిసీవ్ చేసుకుందో, దెన్ ఇమీడియట్లీ ఏం చేయొచ్చు అంటే ఎస్బీఐ కొత్త లోన్స్ ఇవ్వచ్చు. సో మీరు అబ్జర్వ్ చేస్తే దిస్ ఇస్ సిమిలర్ టు యువర్ క్రెడిట్ రిజర్వ్ మెయింటైన్ చేసినప్పుడు ఆర్బీఐ దగ్గర మనీ క్రియేట్ చేయొచ్చు అన్నాడు. మనీ క్రియేషన్ ఎలా అయితే మీరు ఎకనామిక్స్ నేర్చుకున్నారో, సేమ్ యాంగిల్లో ఎస్బీఐ ముందు ఇప్పుడు 3,000 crores హోమ్ లోన్ ఉంది, దాని అలా వదిలేయకుండా ఎస్బీఐ సెక్యూరిటైజ్ చేయడం వల్ల ఎస్బీఐకి ఇప్పుడు 3,000 crores క్యాష్ వచ్చింది కదా, మళ్ళీ కొత్త లోన్స్ ఇవ్వచ్చు. మేబీ 3,000 crores కాకపోతే 2,800 crores ఇస్తాడు, మళ్ళీ కొత్త లోన్ ఏం చేయొచ్చు, మళ్ళీ సెక్యూరిటైజ్ చేయొచ్చు. సో మళ్ళీ క్యాష్ వస్తుంది. సో అది జనరేట్ చేస్తున్నాడు అంటే బిజినెస్ ఏమవుతుంది, ఆటోమేటిక్ గా బిజినెస్ విల్ బి మల్టిప్లైడ్. ఓకే, సో మల్టిప్లిసిటీ ఎఫెక్ట్ కూడా ఉంటుందని. సో ఎస్బీఐ ఎవడైతే ఈ పని ఎంత చేస్తున్నాడో వాడిని ఆరిజినేటర్ అంటున్నాడు. ఈ ఎస్బీఐ ఈ పని కోసం ఒక స్పెసిఫిక్ కంపెనీని కానీ ట్రస్ట్ ని కానీ క్రియేట్ చేసింది అనుకుంటే, ఎస్బీఐ సెక్యూరిటీస్ ప్రైవేట్ లిమిటెడ్, దాన్ని స్పెషల్ పర్పస్ వెహికల్ అంటున్నాడు, ఎస్పీవి, స్పెషల్ పర్పస్ వెహికల్. కొంతమంది దీన్నే స్పెషల్ పర్పస్ ఎంటిటీ అంటారు. ఓకే, సో ఎంటిటీ అన్న వెహికల్ అన్న ఒక కంపెనీ పెడుతున్నాడు ప్రత్యేకంగా అని. మీకు తెలుసు, వెహికల్ ఈజ్ సంథింగ్ విచ్ హెల్ప్స్ యూ ట్రాన్స్పోర్ట్ బిట్వీన్ టూ ప్లేసెస్. ఎలా అయితే అనుకుందో, ఇట్ యాక్ట్స్ ద కన్డ్యూట్ బిట్వీన్ టూ ప్లేసెస్ అని. లైక్ ఎగ్జాంపుల్, ఇట్ ఈస్ హెల్పింగ్ యూ సెక్యూరిటైజ్ ద థింగ్. సో అది హెల్ప్ చేస్తుంది కాబట్టి ఇట్ ఇస్ సపోజ్ టు బి వెహికల్. సో ఎనీథింగ్ విచ్ హెల్ప్స్ యూ డూ సంథింగ్ ఇస్ సపోజ్ టు బి వెహికల్. ఎగ్జాంపుల్ సే, మీరు ఇంకోళ్ళు ఎవరికో టీచ్ చేస్తున్నాను అనుకోండి, ఆబ్వియస్లీ యూ ఆర్ యాక్టింగ్ యాజ్ అ వెహికల్ ఇన్ ట్రాన్స్ఫరింగ్ ద నాలెడ్జ్. సో వెహికల్ అనేది ఫిజికలే కాదు, ఎనీథింగ్ విచ్ యాక్ట్స్ యాజ్ ఏ ఎంటిటీ హెల్పింగ్ అవుట్ ఆన్ సంథింగ్ అనుకోండి. సో ఇక్కడ దీని స్పెషల్ పర్పస్ వెహికల్ ఎందుకు అంటున్నానంటే, సెక్యూరిటైజేషన్ అనే పర్పస్ కోసం స్పెషల్ గా మీరు ఒక ఎంటిటీ క్రియేట్ చేశారు. అలా క్రియేట్ చేయడంలో ఒక లాజిక్ ఏంటంటే, యు ఆర్ ట్రైంగ్ టు డిస్టెన్స్ ద అసెట్స్ ఆఫ్ ద ఎస్బీఐ ఫ్రమ్ ఇట్స్ రిస్క్ ప్యాటర్న్స్. ఎగ్జాంపుల్, ఇప్పుడు రేపు ఎస్బీఐ దివాలా తీసింది అనుకోండి, దట్ డజంట్ ఎఫెక్ట్ ద ఎస్బీఐ సెక్యూరిటీస్ ప్రైవేట్ లిమిటెడ్, బికాస్ అది ఒక సపరేట్ బ్యాలెన్స్ షీట్ ఉంది. అంటే మైక్రో లెవెల్ ఇట్ నాట్ ఎఫెక్ట్. మ్యాక్రో లెవెల్లో ఆబ్వియస్లీ
ఏంటంటారు పేరెంట్ కంపెనీ దివాలా తీస్తే దే విల్ బి సమ్ ఇంప్లికేషన్స్, బట్ ఆన్ ఎ మైక్రో లెవెల్ అట్లీస్ట్ దెర్ ఇస్ నో ఇంప్లికేషన్ బికాస్ ఇట్స్ ఎ సపరేట్ ఎంటిటీ యాజ్ సచ్. కాబట్టి దీని స్పెషల్ పర్పస్ ఎంటిటీ ఇస్ సపరేట్ ఎంటిటీ క్రియేటెడ్ ఓన్లీ ఫర్ ద పర్పస్ ఆఫ్ ది సెక్యూరిటైజేషన్ ప్రాసెస్. ఆబ్వియస్లీ ఎప్పుడైతే ఓన్లీ ఫర్ ద పర్పస్ ఆఫ్ సెక్యూరిటైజేషన్ ప్రాసెస్ క్రియేట్ చేశారన్నారో ఇట్ హెల్ప్స్ యూ ఎలియన్ యువర్ సెల్ఫ్ ఫ్రమ్ ద ఒరిజినల్ బ్యాలెన్స్ షీట్. సో ఎస్బీఐ ఒరిజినల్ బ్యాలెన్స్ షీట్ లో చాలా రిస్క్స్ ఉంటాయి, ఓన్లీ ఒక హోమ్ లోనే కాదు మల్టిపుల్ రిస్క్స్ ఉంటాయి. సో ఇవన్నీ నుంచి దీన్ని దూరంగా తెచ్చేస్తున్నారు. సో అందుకని అదొక అడ్వాంటేజ్ అని. అయితే ఈ దూరంగా తెస్తున్నప్పుడు మీరు ఏం చేసి ఉంటారంటే హోమ్ లోన్స్ అనేది ఒకటి కాదు కదా, 3,000 crores అంటే చాలా మందికి లోన్లు ఇచ్చి ఉంటారు, చాలా గ్రూప్ ఉంటాయి. అండ్ ఎగ్జాంపుల్సే హోమ్ లోన్ ఒకటికి ఎవరికో 50 lakhs ఇచ్చి 80 lakhs ఇచ్చి ఇవన్నీ కలిపితే 3,000 crores అయింది. ఆ కలిపి ఒకే రిస్క్ ఉన్న కేటగిరీని ఒక సైడ్కి చేయడం అనేది పూలింగ్ ఆఫ్ అసెట్స్ అంటాడు. సో పూలింగ్ ఆఫ్ అసెట్స్ అంటే సిమిలర్ రిస్క్ ఉన్న అసెట్స్ అన్నిటిని కలిపి ఒక కేటగిరీని చేస్తున్నారు, ఆ కేటగిరీనే ట్రాన్స్ఫర్ చేస్తున్నారు. దాన్నే వాడు బండ్లింగ్ అండ్ అన్బండ్లింగ్ అని కూడా అంటాడు. బండ్లింగ్ అంటే అసెట్స్ అన్నిటిని దగ్గర తేడం, అన్బండ్లింగ్ అంటే ఆ ఉన్న అసెట్స్ ని మళ్ళీ సెక్యూరిటీస్ కింద పనిచేస్తున్నారు. పంచడం అంటే నా ఉద్దేశం క్యాష్ రేస్ చేస్తున్నారు. ఆబ్వియస్లీ సెక్యూరిటైజ్ చేస్తున్నప్పుడు సెక్యూరిటీస్ కింద డిస్ట్రిబ్యూట్ చేస్తున్నారు. టు ది ఈక్విటీ అవ్వచ్చు, టు మెజైన్ ఫైనాన్స్ అన్నారు, టు సీనియర్ డెట్ అన్నారు, రైట్. సో ఈ ప్రాసెస్ ని పూలింగ్ అంటే అసెట్స్ అన్నిటిని దగ్గరగా తేడం. ఎందుకు అసెట్స్ అన్నిటిని దగ్గరగా తేడం అంటే సిమిలర్ రిస్క్ ఉన్నవి, సిమిలర్ రిటర్న్ ఉన్నవి ఒక కేటగరైజ్ చేస్తున్నారు. అలా చేయడానికి పూలింగ్ ఆఫ్ అసెట్స్ అంటున్నారు. అలా చేసిన దాన్ని మళ్ళీ సెక్యూరిటైజ్ చేసినప్పుడు ఏం చేస్తున్నారు, మళ్ళీ డిఫరెంట్ ఇన్వెస్టర్స్ కి డిస్ట్రిబ్యూట్ అవుతున్నట్టు అలా చేయడాన్ని అన్బండ్లింగ్ అంటున్నాడు. సో బండ్లింగ్ అండ్ అన్బండ్లింగ్ అది కూడా అంటాడు. పూలింగ్ ఆఫ్ అసెట్స్ ని బండ్లింగ్ అంటున్నాం, అన్బండ్లింగ్ అంటే సెక్యూరిటైజ్ చేయడాన్ని అన్బండ్లింగ్ అంటున్నారు. ఓకే, సో ఇక్కడ ఈ పార్టీ ఎవడైతే ఉన్నాడో వాడు ఎస్పీవి అన్నాం. ఎస్పీవి కాకుండా నెక్స్ట్ ఏం చేశాడు, ఇన్వెస్టర్స్ ని పిలిచారు. ఈ ఇన్వెస్టర్స్ అనేవాళ్ళు ఏ పార్టీ అయినా అవ్వచ్చు. ఓకే, వాళ్ళ పేరే ఇన్వెస్టర్, ఆబ్వియస్లీ ఎవడైనా అవ్వచ్చు, దీనికి ఏమి రెస్ట్రిక్షన్స్ లేవు. అన్లెస్ మీరు లిస్టెడ్ పబ్లిక్ ఇష్యూస్ ఇస్తుంటే కనుక ఆబ్వియస్లీ సెబీ గైడ్ లైన్స్ అన్ని అప్లై అవుతాయి. అది ఎలాగో నార్మల్ ఎనీ కంపెనీకి ఏవైతే ఉన్న రెగ్యులేషన్స్ అవే. సో ఇన్వెస్టర్స్ అని, సో ఇది బేసిక్ గా మీరు ఇక్కడ మనం మాట్లాడుకున్న దాంట్లో వచ్చిన మెయిన్ పార్టీస్ అనుకోండి, ఆర్ మేజర్ గా వస్తున్న పార్టీస్ అనుకోండి, విచ్ ఆర్ లైక్ ఆరిజినేటర్ ఒకడు, ఎస్పీవి ఒకడు ఉన్నాడు, అండ్ ఇన్వెస్టర్స్ ఉన్నారని. ఓకే, సో ఇక్కడ దాకా మీకు ఓకేనా, ట్రాన్సాక్షన్ అర్థమైందా, ఆర్ ఇక్కడ ఏమైనా డౌట్స్ ఉన్నాయా? ఫైన్, ఓకే ఫైన్. సో ఇక్కడ దాకా అర్థం అవుతాయి. ఇప్పుడు ఏమంటాడంటే ఈ పని జరగడానికి మెయిన్ గా ఈ ముగ్గురు కావాలి, అంతవరకు నిజం. అంటే ఈ సెక్యూరిటైజేషన్ అవ్వడానికి, కాబట్టి వీళ్ళని ప్రైమరీ పార్టిసిపెంట్స్ అంటాడు. సో ప్రైమరీగా వీళ్ళు పార్టిసిపేట్ చేశారు సెక్యూరిటైజేషన్ ప్రాసెస్ లో, కానీ వీళ్ళ వల్ల మాత్రమే ఈ పని అవ్వదు. ఒక్కొక్కసారి ఇప్పుడు ఎస్బీఐ సెక్యూరిటీస్ అసెట్స్ ఏవైతే ఉన్నాయో హోమ్ లోన్, ఈ హోమ్ లోన్ ని చూపించి ఇన్వెస్టర్ ని పిలుస్తోంది, నా దగ్గర అసెట్ ఉంది హోమ్ లోన్ అనేది, మీరు వచ్చి ఇన్వెస్ట్ చేయండి అని. ఓకే, దెన్ ఇన్వెస్టర్ కి డౌట్ ఏమొస్తుందంటే అసలు ఎస్బీఐ వాడు ఎందుకు ఈ హోమ్ లోన్ వదిలించేసుకున్నాడు, వాడికి ఏంటి అంత అవసరం, సపరేట్ గా ఎంటిటీ పెట్టి మరి దాన్ని సెక్యూరిటైజ్ చేయాల్సిన అవసరం ఏంటని. వాడి రీజన్స్ వాడికి ఉంటాయి, దాని గురించి తర్వాత వెళ్దాం. బట్ యాజ్ అన్ ఇన్వెస్టర్ నా కన్సర్న్ నాకు ఉంటుంది, విచ్ ఇస్ వాడే ఒక ఎంటిటీ పెట్టి ఆ అసెట్స్ ని పక్క దోసేస్తున్నాడు, వెదర్ దీస్ ఆర్ గుడ్ ఎనఫ్. ఈ డౌట్ నాకు పోవాలి అంటే ఒక థర్డ్ పార్టీ ఎవడో దాన్ని రేట్ చేయాలి. సో వాడు నాకు క్రెడిట్ రేటింగ్ ఇవ్వాలి. సో ఏమవుతుందంటే జనరల్ గా ఏం చేస్తారంటే ఈ ఎస్పీవి ఏదైతే ఉందో అది ఒక క్రెడిట్ రేటింగ్ ఏజెన్సీ పిలిచి ఆబ్వియస్లీ వాడికి అడుగుతుంది, విచ్ ఇస్ ఈ అసెట్స్ అన్నిటిని రేట్ చేయమని. సో క్రెడిట్ ఏజెన్సీ ఏం చేస్తాడంటే ఆ హోమ్ లోన్స్ ఉన్నవన్నీ ఏ టైప్స్ ఆఫ్ లోన్స్ చూస్తాడు. ఎగ్జాంపుల్సే మీకు అప్పుడు సెక్యూరిటైజేషన్ లో వినుంటే దేర్ వర్ సంథింగ్ కాల్డ్ ద నింజా లోన్స్. నింజా లోన్స్ ఇస్ నో ఇన్కమ్, నో జాబ్ అండ్ నో అసెట్. నో ఇన్కమ్, నో జాబ్, అసెట్ లోన్స్ అని. అంటే వాడికి ఇన్కమ్ లేదు, జాబ్ లేదు, స్టిల్ బ్యాంకర్స్ ఏం చేశారంటే లోన్స్ ఇచ్చేసారు. ఓకే, అలాంటప్పుడు ఎన్పిఏ అయిపోయే ఛాన్స్ ఎక్కువ. కాబట్టి ఆబ్వియస్లీ క్రెడిట్ రేటింగ్ చూస్తుంది వాడి క్రెడెన్షియల్స్ ఎలా ఉన్నాయి. సిమిలర్ టు మీరు ఆల్రెడీ ఆఫీస్ లో వర్క్ చేసినప్పుడు మీ ఆడిట్స్ లో చేసినప్పుడు చూసి ఉంటారు కదా. సో వెదర్ కొలాటరల్స్ ఎనఫ్ ఉన్నాయి, లేదా హోమ్ వాల్యూ పడిపోతే కనుక వెదర్ స్టిల్ ఇట్ విల్ కవర్ ద లోన్ ఆర్ నాట్, ఇవన్నీ చూసుకుని రేటింగ్ ఇస్తుంది. ఏదర్ ఏ రేటింగ్, AAA రేటింగ్, డిపెండింగ్ ఆన్ ఎవరితో చేస్తున్నారు, క్రిజిల్తోనా లేకపోతే డన్ అండ్ బ్రాడ్స్ట్రీట్, డిఫరెంట్ ఏజెన్సీస్. ఆ క్రెడిట్ రేటింగ్ ఏజెన్సీ ఏం చెప్తుందంటే ఈ లోన్స్ అన్ని కూడా బాగానే ఉన్నాయి, మంచి లోన్సే అని ఒక సర్టిఫికేషన్ ఇస్తుంది. ఇక్కడ యాక్చువల్గా దేర్ ఈస్ అ కాన్ఫ్లిక్ట్ ఆఫ్ ఇంట్రెస్ట్, ఎందుకంటే ఫీజు ఇవ్వాల్సింది ఎవడంటే
ఎస్బీఐ సెక్యూరిటీస్ ప్రైవేట్ లిమిటెడ్ వాడే, క్రెడిట్ రేటింగ్ వాడు కోర్ట్ చెప్పాల్సింది వాడికే. సో అందుకని జనరలీ దేర్ ఇస్ అ కాన్ఫ్లిక్ట్ ఆఫ్ ఇంట్రెస్ట్ అంటారు. బట్ అగైన్ మన టెక్స్ట్ బుక్ లో ఆ డిస్కషన్ అన్ని లేవు. బట్ మీకు సింపుల్ గా అర్థం కావాల్సింది, అసెట్స్ అనే దాన్ని నేను ఇన్వెస్టర్ కి నమ్మకంగా కల్పించడానికి సమ్ థర్డ్ పార్టీ నీడ్స్ టు జడ్జ్ దెమ్, అండ్ ఆ జడ్జ్మెంట్ ఇస్తుంది ఎవరంటే సమ్ క్రెడిట్ రేటింగ్ ఏజెన్సీ కూడా ఉంటుందని, ఓకే, యాజ్ అ పార్టిసిపెంట్. సిమిలర్లీ అసలు ఈ 3,000 crores హోమ్ లోన్ రావడానికి రీజన్ ఎవరంటే, ఎవడైతే అప్పు తీసుకున్నాడో వాడు, ఆ అప్పు తీసుకున్న వాడిని వీడు ఒబ్లైజర్ అంటారు. అంటే ఎవడైతే లోన్ తీసుకున్నాడో వాడు లోన్ తీసుకుంటేనే కదా 50 lakhs 1 crore లోన్ తీసుకుంటాడు. అలాంటివన్నీ కలిపితే అది ఒక బండిల్ అయింది 3,000 crores. అలా లోన్ తీసుకున్న వాడు లేకపోతే అసలు అసెట్టే లేదు. సో అందుకని అలాంటి పార్టీని ఒబ్లైజర్స్ అంటాడు. ఇది నేను డిస్కస్ చేస్తుంది ఏంటంటే, మెయిన్ పార్టీలు 3 ఉన్నారు, కానీ వాళ్ళతోనే సరిపోదు, దేర్ నీడ్స్ టు బి అడిషనల్ పార్టీస్. అందులో ఒక పార్టీ ఎవడంటే రేటింగ్ ఏజెన్సీ, వాడు చేసే పని ఏంటంటే ఆబ్వియస్లీ అసెట్స్ బాగున్నాయిలా డిఫైన్ చేస్తున్నాడు. ఇంకో పార్టీ అసలు అసెట్ రావడానికి రీజనే వాడు అప్పు తీసుకున్నవాడు, సో వాడిని ఒబ్లైజర్ అంటున్నాడు. అండ్ సిమిలర్లీ దెర్ విల్ బి ఏ ట్రస్టీ మెజారిటీ ఆఫ్ ద కేసెస్ లో, హూ లుక్స్ ఓవర్ ద పర్ఫార్మెన్స్ ఆఫ్ ద అసెట్స్ అండ్ ఆల్. అంటే వీటన్నిటిలో మీకు తెలుసు ట్రస్ట్ యాక్ట్స్ as సపరేట్ ఎంటిటీ కాబట్టి అసలు కరెక్ట్ గా జరుగుతుందా లేదా, ఇన్వెస్టర్ ఎవరికి మోసపోకుండా ట్రాన్సాక్షన్స్ అన్ని అవుతున్నాయా లేదా, ఇవన్నీ చూడడానికి కూడా జనరల్ ఒక ట్రస్టీ ఆర్ ఏజెంట్ అపాయింట్ అవుతాడు. అలాగే ఒక కాన్సెప్ట్ ఉంది విచ్ ఇస్ కాల్డ్ లైక్ హూ ఇస్ నోన్ యాజ్ క్రెడిట్ ఎన్హాన్సర్. ఈ క్రెడిట్ ఎన్హాన్సర్ వాడు అనేది ఇంటర్నల్ గా జరగచ్చు ఆర్ ఎక్స్టర్నల్ గా జరగచ్చు. క్రెడిట్ ఎన్హాన్సర్ ఏం చేస్తాడంటే, మేబీ నేను జస్ట్ ఇంకో ఎగ్జాంపుల్ తీసుకుంటున్నాను. క్రెడిట్ ఎన్హాన్సర్ ఎగ్జాంపుల్స్ ఈ 3,000 crores అసెట్స్ ఉన్నాయి. ఈ అసెట్ ని చూపించి మీరు నాకేం అడుగుతున్నారంటే, నన్ను ఇన్వెస్టర్ నేను అనుకుందాం, ఈ అసెట్స్ లో ఇన్వెస్ట్ చేయని అడుగుతున్నారు. అంటే మీరు ఇండైరెక్ట్ గా నన్ను మనీ అడుగుతున్నారు, ఏదైనా ఇన్ ద ఫార్మ్ ఆఫ్ ఈక్విటీ ఆర్ డెట్ అవ్వచ్చు ఏదైనా, ఓకే. సో ఇది అడిగినప్పుడు నేను మిమ్మల్ని అడగచ్చు, ఈ 3,000 crore లో బ్యాడ్ డెట్ అయిపోయే ఛాన్స్ ఎక్కువ అనిపిస్తోందని. దెన్ వాడు ఏమంటాడంటే, ఓ పని చేయి, నేను దీనికి ఒక కొల్లాటరల్ యాడ్ చేస్తానండి. ఒకవేళ పొరపాటున బ్యాడ్ డెట్ అయిపోయినా నీకు నా కొల్లాటరల్ ఉంది కాబట్టి నీకేం పెద్ద నష్టపోయేది లేదు, సో నేను కొల్లాటరల్ అసెట్ యాడ్ చేస్తాను, మేబీ ఒక 500 crores వర్త్ కొల్లాటరల్ యాడ్ చేస్తానని. ఎప్పుడైతే వాడు 500 crores వర్త్ కొల్లాటరల్ దానికి యాడ్ చేసాడో ఎంతో కొంత నాకు సెక్యూరిటీ పెరిగినట్టు. సో అందుకే ఆ టర్మ్ క్రెడిట్ ఎన్హాన్స్మెంట్. సో దానికి ఇప్పుడున్న క్రెడిట్ రిస్క్ ని ఎంతో కొంత తగ్గిస్తున్నాడు. సో నా క్రెడిట్ ఆబ్వియస్లీ ఎన్హాన్స్ అయినట్టు ఇక్కడ వాడికి. సో అందుకని బెటర్ ఏంటంటారు, బెటర్ క్రెడిట్ మేనేజ్మెంట్ చేయొచ్చు, విచ్ ఇస్ బై యూజింగ్ దట్ ఎక్స్ట్రా 500 crores. సో ఇన్వెస్టర్ కి ఎంతో కొంత కాన్ఫిడెన్స్ పెరుగుతుంది. సో ఇది ఇంటర్నల్, విచ్ ఇస్ ఆ పార్టీయే కొల్లాటరల్ యాడ్ చేస్తున్నాడు. ఎక్స్టర్నల్ దే విల్ బి సమ్ పార్టీస్ హూ విల్ ప్రొవైడ్ గ్యారంటీ లాగా. సేమ్ ఈ చిన్నప్పుడు చదివిన మీరు బ్యాంకర్ దగ్గరికి వెళ్తే లెటర్ ఆఫ్ గ్యారంటీ ఇస్తుంటాడు అన్నారు, లేదా లెటర్ ఆఫ్ క్రెడిట్ ఇస్తుంటాడు అన్నారు, సిమిలర్ రైట్. సో వాట్ క్రెడిట్ లెటర్ ఆఫ్ గ్యారంటీ లెటర్ ఆఫ్ క్రెడిట్ ఇది ఎక్స్టర్నల్ పార్టీస్ అవుతారు. సో మీరు ఒక లెటర్ ఆఫ్ గ్యారంటీ చూపించవచ్చు దట్ ఒకవేళ పొరపాటు నేను పే చేయలేకపోతే సో అండ్ సో పార్టీ ఉంది హూ ఇస్ మోర్ ట్రస్ట్ వర్ది, వాడు పే చేస్తాడు అన్నది. సో ఈ పని చేయడానికి దేర్ విల్ బి స్పెసిఫిక్ పార్టీస్. సో ఆ పని చేసే పెట్టి వాళ్ళు ఎవరైతే ఉంటారో వాడు క్రెడిట్ ఎన్హాన్సర్, ఓకే. ఇంటర్నల్ గా మీరు క్రెడిట్ ఎన్హాన్స్ చేసుకోవచ్చు, అండ్ దేర్ కెన్ బి ఎన్ ఎక్స్టర్నల్ పార్టీ హూ ప్రొవైడ్ దిస్ సర్వీస్. ఆబ్వియస్లీ వాడు ఆ రిస్క్ తీసుకుంటాను, హీ విల్ చార్జ్ సమ్ ఫీ, అండ్ వాడు కూడా మీ దగ్గర ఉన్న బిజినెస్ ట్రాన్సాక్షన్ బట్టి, మీకున్న క్రెడిట్ రేటింగ్ వర్త్ బట్టి, మీకున్న అసెట్స్ బట్టి హీ విల్ డీల్ అకార్డింగ్లీ. ఎక్స్ట్రీమ్ కేసెస్ లో గవర్నమెంట్ విల్ యాక్ట్ as a క్రెడిట్ ఎన్హాన్సర్, వెరీ వెరీ ఎక్స్ట్రీమ్ కేసెస్ లో వేర్ ఎకానమీ పడిపోతుంది అనుకున్నప్పుడు ఇట్ జనరల్ ఇంటర్ఫియర్స్. అలాంటప్పుడు ఎలా అయితే మీ కమర్షియల్ బ్యాంక్స్ కి ఆర్బీఐ యాక్ట్స్ as the lender of last resort, which is nothing but a sort of credit enhancement, because మీరు ఇప్పుడు బ్యాంక్స్కి వెళ్ళినప్పుడు యువర్ కాన్ఫిడెన్స్ ఇస్ దట్ ఆబ్వియస్లీ ఎవడు పే చేయకపోతే అట్లీస్ట్ గవర్నమెంట్ విల్ పే, లెండర్ ఆఫ్ ద లాస్ట్ రిసార్ట్ లా. సేమ్ థింగ్ అప్లైస్ హియర్. పొరపాటున అంతా పోతే కనుక స్టిల్ దేర్ ఇస్ సమ్ పార్టీ హూ ఇస్ assuring me that the things will be fine, okay. So ido party undachchu, it's not a compulsory thing, it depends on the type of transaction, okay. Then ఈ ఇన్వెస్టర్ కి డబ్బులు పే చేయాలి, అండ్ ఇన్వెస్టర్ డబ్బులు పే చేయాలంటే హోమ్ లోన్ ఎవడైతే ఉన్నాడో వాడు నాకు డబ్బులు ఇస్తాడు, ఆ ఇంట్రెస్ట్ ఇన్ ప్రిన్సిపల్ ఆ వచ్చింది వాడికి పే చేస్తుండాలి. ఇదంతా చేయడానికి ఓ ఏజెంట్ ఉండొచ్చు, వాడు రిసీవింగ్ అండ్ పేయింగ్ ఏజెంట్ అంటారు, రిసీవింగ్ అండ్ పేయింగ్ ఏజెంట్. సో ఈ అరేంజ్మెంట్ అంతా చూడడానికి అరేంజర్ ఉండొచ్చు. అగైన్ ఇది కంపల్సరీ కాదు, మోస్ట్ ఆఫ్ ద కేసులో ఆరిజినేటర్ హిమ్సెల్ఫ్ విల్ బికమ్ ది అరేంజర్. అంటే ఈ ట్రాన్సాక్షన్ అంతా ఇలా అవ్వాలి అని
or there will be third parties. Example, say Morgan Stanley Bank ఉంటుంది, which says that I will see the securitization process through అని, because their experience, maybe you feel that ఎవడో ఒకటికి outsource చేస్తే పోద్దిలే, so better. But most of the times securitization కి వెళ్ళేది mostly banks and these large institutions. So arranger వాళ్ళే అవుతారు, 90% అవసరం ఉండదు outside agencies, but వీళ్ళు ఉండొచ్చు అని. Okay, so mostly వీళ్ళు other parties who obviously need to be participating to complete the transaction. అయితే కాకపోతే వీళ్ళు are supposed to be secondary participants. So వాళ్ళు ప్రైమరీ, వాళ్ళు ముగ్గురు లేకపోతే పనే అవ్వదు, వీళ్ళు ఉండాలి, బట్ దే ఆర్ నాట్ సపోజ్ టు బి ద ప్రైమరీ థింగ్. సో వీళ్ళు సెకండరీ పార్టిసిపెంట్స్ అంటాడు. సో ఈ ట్రాన్సాక్షన్ లో వీళ్ళు పార్టీస్ అని. మీ ఎగ్జామ్ లో మేబీ క్వశ్చన్ అడిగితే లైక్ హూ ఆర్ ద పార్టిసిపెంట్స్ ఇన్ సెక్యూరిటైజేషన్ అనొచ్చు. మేబీ యూ విల్ కోట్ దట్ దే ఆర్ బోత్ ప్రైమరీ అండ్ సెకండరీ. ప్రైమరీలో ముగ్గురు ఉన్నారు, ఎస్బీఐ సెక్యూరిటీస్ ఇన్వెస్టర్స్ అని. సెకండరీలో వీళ్ళు ఉన్నారని. హూ ఇస్ ద ఇంటర్నల్ క్రెడిట్ ఎన్హాన్సర్, ఎస్పీ ఆర్ ఆరిజినేటర్ ఆర్ అప్లైజర్. మోస్ట్లీ ఇంటర్నల్ అన్నప్పుడు ఎస్పీవి బై ఇట్ సెల్ఫ్ విల్ సమ్ టైమ్స్ రేజ్ ద క్రెడిట్ అని. ఎక్స్ట్రీమ్ కేసెస్ ఇఫ్ ఎట్ ఆల్ అసలు మార్కెట్ వెళ్ళట్లేదు అనుకున్నాం, కదలట్లేదు అనుకున్నాం, దెన్ ఆబ్వియస్లీ ఎస్బీఐ ఎవడైతే ఉన్నాడో ఆరిజినేటర్, హీ మైట్ బి పార్టిసిపేటింగ్ ఇన్ ఇట్, బట్ నథింగ్ కంపల్సరీ. బేసిక్ గా ఇది సపరేట్ ఎంటిటీ చేసేస్తున్నప్పుడు ఎనీ ట్రాన్సాక్షన్ దట్ యు undertake for the purpose of securitization will be through this entity only. So only SBI Securities Private Limited వాడే generally he will try to enhance it by using collateral. ఎక్కడి నుంచి వస్తుంది అనే దానికి ఇందాక మనం ఒక పదం వాడాం, వేర్ హౌస్ లెండర్ అని, వాడి దగ్గరకు వద్దాం తర్వాత. సో మోస్ట్లీ ఇట్ ఈస్ ఎస్పీవి. ఓకే, ఒబ్లైజర్ కి అక్కడ లేదు, ఒబ్లైజర్ విల్ నాట్ బ్రింగ్ ద కొలాటరల్, వాడి ఛాన్సే లేదు. ఆరిజినేటర్ మైట్ because obviously వాడి పర్పస్ కూడా అచీవ్ అవ్వాలి. ఇఫ్ నో బడీ టేక్స్ అప్ ది ఇన్వెస్ట్మెంట్, దెన్ ఆబ్వియస్ గా వాడు ఏదైతే ఇనిషియేట్ చేశాడో ద ప్రాసెస్ విల్ స్టాప్. సో బట్ మ్యాక్రో లెవెల్ చూస్తే ఆబ్వియస్లీ అట్ ద ఎండ్ ఆఫ్ ద డే ఆరిజినేటర్ ని బిలీవ్ చేసే ఎవడైనా ఎస్పీవి కూడా వెళ్ళాలి, బికాస్ మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ వాడే ఇనిషియేట్ చేస్తున్నాడు. సో ఇట్ ఈస్ బిట్వీన్ ఎస్పీవి అండ్ ఆరిజినేటర్ అనుకోవచ్చు. ఒబ్లైజర్ కి దాంతో సంబంధం ఏం లేదు, ఇంటర్నల్ క్రెడిట్ ఎన్హాన్సర్. ఓకే, సో ఈ పార్టిసిపెంట్ దాకా ఓకేనా? అగైన్ మీ ఎగ్జామ్ కి నా సజెషన్ ఇస్ ఆల్వేస్ థింక్ ఇన్ 4 points అంతే. ఎనీ క్వశ్చన్ ఛాన్సెస్ ఆర్ దట్ 3 marks కో 2 marks కో 4 marks అడుగుతాడు. సో థింక్ ఇన్ దోస్ టర్మ్స్, వెదర్ హూ ఆర్ ద పార్టిసిపెంట్స్ అని అడిగితే నేను 4 points రాయగలనా లేదా, అట్లీస్ట్ ప్రైమరీ ఉన్నారు, సెకండరీ ఉన్నారు, ప్రైమరీలో వీళ్ళు ఉంటారు, సెకండరీలో వీళ్ళు ఉంటారు, వాడు చేసే ఫంక్షన్ ఏంటి అనేది చిన్న ఒక లైన్ అని. ఓకే, సో ఓకే ఫైన్. దెన్ ఇందాక వేర్ హౌస్ లెండర్ నేను మొదలెట్టాను, మీకు గుర్తుంటే స్టార్టింగ్ లో అన్నాను, అంటే క్యాష్ ఇక్కడ నుంచి ఇస్తాడని. ఇప్పుడు ఈ వేర్ హౌస్ లెండర్ అనేవాడిని వేర్ హౌస్ లెండర్ ఎందుకు అంటున్నారంటే, వీడు యాక్చువల్గా టెంపరీగా మీకు ఫైనాన్స్ చేశాడు. టెంపరీ ఎందుకు అంటున్నాం అంటే, ఫస్ట్ థింగ్ ఇస్ ఎస్బీఐ సెక్యూరిటీస్ దగ్గర క్యాష్ ఎక్కడి నుంచి వస్తుంది, రాదు కదా. సో వీడు వెళ్ళి ఒక వేర్ హౌస్ లెండర్ని క్యాష్ అడుగుతాడు. సో వాడు క్యాష్ అప్పిచ్చాడు, ఈ క్యాష్ తీసుకెళ్లి ఎస్బీఐకి ఇచ్చాడు. ఇక్కడ దాకా బాగానే ఉంది, బట్ వీడు అప్పు తీర్చాలి కదా. సో ఈ సెక్యూరిటైజేషన్ అవ్వడానికి ఒక 2-3 months పట్టింది అనుకుందాం. ఆ 2-3 months కి వాడు అప్పిచ్చాడు. సో హీ యాక్ట్స్ లైక్ ఏ వేర్ హౌస్ ఇన్ ద సెన్స్, మీ క్రెడిట్ ని స్టోర్ చేస్తున్నాడు కొన్నాళ్ళ దాకా. 2-3 months అయ్యాక ఆటోమేటిక్ గా ఏదైతే సెక్యూరిటైజేషన్ లో మనీ వచ్చిందో ఆబ్వియస్లీ మీరు ముందు వాడికి రీపే చేస్తారు, ఎందుకంటే దాంతోనే కదా అసెట్స్ కొన్నట్టు మీరు. సో అందుకని వేర్ హౌస్ లెండర్. బట్ మీ టెక్స్ట్ బుక్ లో వీడిని నేను టచ్ చేయలేదు వాడు ఆ పార్టీని. బట్ ఎవరికైనా సెక్యూరిటైజేషన్ చదివేటప్పుడు ఫస్ట్ వచ్చే డౌట్ ఏంటంటే, ఎస్బీఐ సెక్యూరిటీస్ ఈ అసెట్స్ కొనడానికి క్యాష్ ఎక్కడి నుంచి వచ్చిందని. ఓకే, సో క్యాష్ ఎక్కడి నుంచి వస్తుందంటే ఇంకో థర్డ్ పార్టీని పట్టుకుంటాడు, పట్టుకుని వాడి దగ్గర క్యాష్ చేస్తున్నాడు. వాడికి ఏం చెప్తాడంటే, 2 months లో ఇవి నేను సెక్యూరిటైజ్ చేస్తాను, అప్పుడు వచ్చిన క్యాష్ వచ్చి నీ క్యాష్ రీపే చేస్తాను, థింగ్స్ విల్ ఫాలో అని. ఓకే, సో ఆబ్వియస్లీ ఇక్కడ ఇన్వెస్టర్స్ ఎవరైతే క్యాష్ ఇస్తాడో దట్ విల్ గో టు వేర్ హౌస్ లెండర్. ఓకే, సో టెంపరీ అరేంజ్మెంట్ అనుకోండి. ఇది మీ టెక్స్ట్ బుక్ లో టచ్ చేయలేదు, సో యూ నీడ్ నాట్ వరీ అబౌట్ ఇట్. ఓకే, ఇప్పటిదాకా మీ టెక్స్ట్ బుక్ యాంగిల్లో ఐ థింక్ మీకు గుర్తుండాల్సింది అసలు ట్రాన్సాక్షన్ ఏం చేస్తున్నాడని. నాకు గుర్తుండి మీ టెక్స్ట్ బుక్ ఎలా స్టార్ట్ చేశాడంటే, వాట్ ఆర్ ద ఫీచర్స్ ఆఫ్ సెక్యూరిటైజేషన్ అలా స్టార్ట్ చేశాడు. అంటే సెక్యూరిటైజేషన్ లో అసలు ఏ ఫీచర్స్ ఉన్నాయన్నట్టు. సో దాన్ని ఏం చేశాడంటే, ఇప్పుడు ఏదైతే నేను ప్రాసెస్ ని డిస్కస్ చేశానో, ఎగ్జాంపుల్ క్రియేషన్ ఆఫ్
ఒక లోన్ కానీ పూల్ కానీ అనుకుందాం, క్రియేషన్ ఆర్ ఎస్పీవికి అనుకుందాం. దెన్ బండ్లింగ్ అండ్ అన్బండ్లింగ్ అన్నాను కదా. సో బండ్లింగ్ అండ్ అన్బండ్లింగ్ అన్నప్పుడు, బండ్లింగ్ అంటే అసెట్స్ అన్ని పూల్ చేయడం, అన్బండ్లింగ్ అన్నప్పుడు దాన్ని సెక్యూరిటైజ్కి చేయడం అని. ఎందుకు చేస్తున్నారు అనే దానికి అదొక రిస్క్ మేనేజ్మెంట్ టూల్ అన్నాడు. సో ఎందుకు రిస్క్ మేనేజ్మెంట్ టూల్ అయింది అనే దానికి మళ్ళీ అక్కడికి వద్దాం. వన్, ఆరిజినేటర్ ఏం చేస్తున్నాడు అంటే అసెట్స్, రిస్కీ అసెట్స్ ని ట్రాన్స్ఫర్ చేసి క్యాష్ తెచ్చుకుంటున్నాడు. సో వాడు బ్యాలెన్స్ షీట్ లోంచి ఆబ్వియస్లీ రిస్క్ పోయినట్టు, బికాజ్ లిక్విడ్ అయిపోయింది, రైట్. అండ్ యాక్చువల్గా అడ్వాంటేజెస్ చెప్పాడు వాడు. అంటే ఇది చెప్పింది యాక్చువల్గా ఈ ఫీచర్స్ అనేది నథింగ్ బట్ ఇప్పుడు మనం చదివిన ట్రాన్సాక్షన్స్ ని కొద్దిగా అటు ఇటు చెప్పాడు. సిమిలర్లీ ఎగ్జాంపుల్స్ మీకు రిస్క్ మేనేజ్మెంట్ అవుతుందంతో పాటు స్ట్రక్చర్డ్ ఫైనాన్స్ అన్నాడు. స్ట్రక్చర్డ్ ఫైనాన్స్ అంటే నథింగ్ బట్ మీకు ఎలా కావాలో మీరు ఫైనాన్స్ స్ట్రక్చర్ చేయొచ్చు అనే ఉద్దేశంలో. ఎగ్జాంపుల్సే ఇందాక ఈక్విటీ, సీనియర్ డెట్ అండ్ మెజైన్ ఫైనాన్స్ అన్నాం. సో ఇష్యూ చేసేటప్పుడు యూ కెన్ ఆబ్వియస్లీ చూస్ టు స్ట్రక్చర్ ద ఫైనాన్స్ ఇన్ సర్టెన్ వే అని, మీకు టైలర్ మేడ్ లాగా. ఓకే, సో అవి చెప్పాడు. అలాగే అసెట్స్ అన్ని కూడా హోమోజెనస్ ఉండాలి. సో దెర్ ఇస్ ఎ హోమోజెనిటీ అని. బట్ మోస్ట్ ఆఫ్ ద ఈ డిస్కషన్ ఈజ్ నథింగ్ బట్ సమ్మరీ ఆఫ్ యువర్ ఎంటైర్ ట్రాన్సాక్షన్. సో అది మీరు చదువుంటే, ఐ మీన్ అది మీ కాన్సెప్ట్ అర్థం ఉంటే కనుక టెక్స్ట్ బుక్ లో జస్ట్ మీరు బ్రౌజ్ చేసిన, లాస్ట్ బ్రౌజ్ చేద్దాం ఎనీవే టెక్స్ట్ బుక్, అది అర్థం అవుతుంది మీకు. సో అది పెద్ద ఇష్యూ కాదు, ఇప్పుడు దా ట్రాన్సాక్షన్ అర్థం అవుతాయి. అలాగే వాడు రెండు చేసాడు. ఒకటి బెనిఫిట్స్ ఏంటనేది. అయితే బెనిఫిట్స్ ని వాడు 2 parts లో డిస్కస్ చేశాడు. ఒకటి ఆరిజినేటర్ కి బెనిఫిట్ ఏంటని, అంటే ఈ ఎస్పీవి చేయడం ఆర్ సెక్యూరిటైజ్ చేయడంలో అసలు బెనిఫిట్ టు ద ఆరిజినేటర్ ఏంటని, అలాగే బెనిఫిట్ టు ద ఇన్వెస్టర్ ఏమంటారు. ఓకే, ఇన్వెస్టర్ ఎందుకు చేయాలి ఈ పని, ఆర్ ఎందుకు ఇన్వెస్ట్ చేయాలి ఇలాంటి సెక్యూరిటైజేషన్ ప్రాసెస్ లో, అలాగే ఆరిజినేటర్కి ఏంటి అడ్వాంటేజ్ అని. ఒక టర్మ్ ఎప్పటి నుంచో, అంటే మేము చదువుతున్నప్పటి నుంచి కూడా వాడుతున్నారు, విచ్ ఇస్ ఆఫ్ బ్యాలెన్స్ షీట్ ఫైనాన్సింగ్ అని. మీ టెక్స్ట్ బుక్ లో కూడా వాడాడు. బట్ ఫ్రాంక్లీ కొంత అకౌంటింగ్ రూల్స్ చేంజ్ అయ్యాక ఆఫ్ బ్యాలెన్స్ షీట్ ఫైనాన్సింగ్ ఎగ్జాక్ట్లీ అవుతుందా అనేది కొంత డౌట్ఫుల్ అంటారు ఇప్పుడు రైట్ నౌ. అండ్ అకౌంటింగ్ కాంప్లెక్సిటీ ఉందంటాడు. తర్వాత డిసడ్వాంటేజ్ అది కూడా చెప్తాడు, విచ్ ఇస్ అకౌంటింగ్ లో క్లారిటీ లేదంటాడు. సెక్యూరిటైజేషన్ ని అకౌంటింగ్ ఎలా చేయాలనేది దెర్ ఇస్ నో క్లారిటీ ఫ్రమ్ ది అకౌంటింగ్ పర్స్పెక్టివ్ అని. ఓకే, సో అదొకటి ఉంది ఎలాగూ. బట్ ఆఫ్ బ్యాలెన్స్ షీట్ ఫైనాన్సింగ్ వాడి ఉద్దేశంలో మీనింగ్ ఏంటంటే, జనరల్లీ మీరు ఎప్పుడైనా ఫైనాన్సింగ్ చేస్తే కనుక మీ క్యాష్ వచ్చిందంటే మీ బ్యాలెన్స్ షీట్ లో ఈక్విటీయో డెట్ ఏదో వస్తుంది. బట్ ఈ కేసులో ఏమవుతుందంటే ఒక అసెట్ పోయి క్యాష్ వస్తుంది అంతే. సో దెర్ ఈస్ నో ఎఫెక్ట్ ఆన్ ద లయబిలిటీ సైడ్ ఆఫ్ ద బ్యాలెన్స్ షీట్. సో అందుకని ఇది ఆఫ్ బ్యాలెన్స్ షీట్ ఫైనాన్సింగ్ అని. మీ బ్యాలెన్స్ షీట్ ఈస్ స్టిల్ క్లీన్ అండ్ ఓకే, దెర్ ఈస్ నో లయబిలిటీ సైడ్ టు ఇట్ ఈ ట్రాన్సాక్షన్. ఓకే, సో అందుకని ఆఫ్ బ్యాలెన్స్ షీట్ అయి ఉంటాడు. బట్ దేర్ ఆర్ పార్టీస్ హూ డిసగ్రీ టు ఇట్, బికాస్ అగైన్ దాంట్లో రికోర్స్, వితౌట్ రికోర్సా విత్ రికోర్సా అదొకటి ఉంది. Ultimately, who is responsible if at all the investor does not receive the money? Originator kaada, that depends on recourse unda, recourse leda ani. So again, we'll get back to it. That's okay. But right now, me textbook daka off balance sheet financing is one of the advantages or benefit to the originator. Off balance sheet financing ante just understand that without affecting your liability side of the balance sheet, you are able to raise the finance. Generally at any point of time you raise the finance, obviously a liability side effect avvali kada compulsory, because equity debt edo రావాలి, right? So finance, so adi lekundane you are raising the finance and okay. Similarly benefits of the originator ఇంకోటి ఏం చెప్తాడంటే, వాడి పని చేసేస్తే అంటే క్యాష్ కింద కన్వర్ట్ చేసేసుకుంటే వాడి బిజినెస్ మీద ఫోకస్ చేసుకోవచ్చు అంటాడు. ఓకే, అంటే మెయిన్ పని ఏదైతే వాడుతుందో ఆ పని చేసుకోవచ్చు, రాదర్ దాన్ వీళ్ళని ఫాలో అప్ చేసుకుని డెట్ వచ్చిందా లేదా అని. మీకు అనిపిస్తుంది బ్యాంక్కి మెయిన్ పర్పస్ లోన్లు ఇవ్వడలే కదా. సో ఒక విధంగా అది కరెక్టే. బట్ సెక్యూరిటైజేషన్ బ్యాంక్ మాత్రమే చేయాలని రూల్ ఏం లేదు, దేర్ కెన్ బి అదర్ ఎంటిటీస్ హూ డూ ఇట్. బట్ బేసిక్గా వాడు బాధ ఏంటంటే ఒకసారి క్యాష్ వచ్చేస్తే ఇంకా మీ పని మీరు చేసుకోవచ్చు. సో యూ కెన్ ఫోకస్ మోర్ ఆన్ యువర్ బిజినెస్ అని. ఓకే, సో అదొకటి అని. ఇంకొకటి ఫైనాన్షియల్ రేషియోస్ ఇంప్రూవ్ అవుతాయి అంటాడు. ఫైనాన్షియల్ రేషియోస్ ఇంప్రూవ్మెంట్ ఇది నాకన్నా మీకే బాగా తెలుసు, బికాస్ మీరు క్యాపిటల్ అడిక్వసీ నార్మ్స్, బేసెల్ నార్మ్స్ అవన్నీ చూసారు. సో మీకు తెలుసు బేసెల్ నార్మ్స్ లో వెన్ దేర్ ఇస్ రిస్కీ అసెట్ యూ నీడ్ టు హోల్డ్ మోర్ క్యాపిటల్ ఇన్ ద బ్యాంక్స్ బ్యాలెన్స్ షీట్. యాజ్ సింపుల్ యాజ్ ఐ మీన్ ఎందుకు ఫైనాన్షియల్ రేషియో ఇంప్రూవ్మెంట్ అంటే, ఓకే ఓకే
రైట్. సో ఎందుకు ఫైనాన్షియల్ రేషియో ఇంప్రూవ్ అవుతుందంటే సింపుల్ లాజిక్ ఈజ్, నేను ఒక లోన్ ఇచ్చాను రియల్ ఎస్టేట్కి 800 crores అనుకుందాం. నేను లోన్ ఇచ్చాను సే సంథింగ్ విచ్ ఇస్ అ సేఫర్ బెట్ అనుకుందాం. మేబీ సేఫర్ లోన్ కెన్ బి, జస్ట్ ఎగ్జాంపుల్ అనుకుందాం, ఎవరైనా ఎడ్యుకేషనల్ లోన్ అండ్ ఆ ఎడ్యుకేషన్లో స్టైఫండ్ వస్తుంది అనుకుందాం. సో ఇది 800 crores లోన్ ఉంది అనుకుందాం, అందరికి స్టూడెంట్స్ అందరు కల్పించింది. ఆబ్వియస్లీ ఇది స్టైఫండ్ ఇన్కమ్ వస్తుంది, వాడు పే చేసే కెపాసిటీ ఉంది, అండ్ రిస్కీ టర్మ్స్ లో మేబీ లెస్ రిస్కీ. అలాగే ప్రయారిటీ సెక్టర్ లెండింగ్ కొన్ని లెస్ రిస్కీ ఉంటాయి, రైట్. ఇది మోర్ రిస్కీ. సో ఇప్పుడు నా బ్యాలెన్స్ షీట్ లో లాస్ ఎక్కువ అయ్యే ఛాన్స్ ఉంటుంది ఇక్కడ. కాబట్టి బ్యాంక్ క్యాపిటల్ ఎక్కువ మెయింటైన్ చేయాలంటే లైక్ 1.5 times ద అసెట్ అవ్వచ్చు, ఆర్ 125% ఆఫ్ అసెట్ అవ్వచ్చు. అది మీరు చదివారు ఎంత పర్సెంటేజ్ ఉండాలని. అదే ఇక్కడ ఎగ్జాంపుల్ బ్యాలెన్స్ షీట్ లో క్యాష్ ఉంది అనుకో, దెన్ ఆబ్వియస్లీ మీ ఈక్విటీ ఏం మెయింటైన్ చేయకపోయినా నష్టం లేదు కదా. సో డిపెండ్స్ ఆన్ హౌ యూ లుక్ ఎట్ ఇట్. బ్యాలెన్స్ షీట్ లో రిస్కీ అసెట్ ఉంటే మీ క్యాపిటల్ హ్యాస్ టు బి, ఈక్విటీ హ్యాస్ టు బి ఆన్ ద హయ్యర్ సైడ్, ఎందుకంటే లాస్ వస్తే బేర్ చేయగలగాలి. సో ఫైనాన్షియల్ రేషియో ఇంప్రూవ్ ఎందుకు అవుతుందంటే ఇప్పుడు రిస్కీ అసెట్ పోయి క్యాష్ వస్తుంది, విచ్ మీన్స్ మీరు ఈక్విటీ అంత మెయింటైన్ చేయక్కర్లేదు. సో ఈక్విటీ కొంత తక్కువ ఉన్నా ప్రాబ్లం లేదు. సో ఇట్స్ ఎ బెటర్ రేషియో అవుతుంది. ఓకే, క్యాపిటల్ అడిక్వసీ రేషియో. యువర్ క్యాపిటల్ కెన్ బి at a లోయర్ లిమిట్, బికాస్ ఆబ్వియస్లీ ఒక రిస్కీ అసెట్ బ్యాలెన్స్ షీట్ నుంచి వెళ్ళిపోయింది. సో క్యాపిటల్ తగ్గించుకోవచ్చు. సో దట్స్ వన్ ఆఫ్ ద అడ్వాంటేజ్ ఆఫ్ బెనిఫిట్స్ అని చెప్తాడని. ఓకే, సిమిలర్లీ ఇంకోటి చెప్పాడు, కన్విన్సింగ్ ఎనఫ్ అంటే డౌట్ ఇట్, బట్ రెడ్యూసింగ్ బారోయింగ్ కాస్ట్ అని. సో మీరు ఇష్యూ చేయడంలో సెక్యూరిటైజేషన్ ఇష్యూ చేసేటప్పుడు మీ అసెట్స్ కి క్రెడిట్ రేటింగ్ కనుక బెటర్ క్రెడిట్ రేటింగ్ వస్తే కనుక స్పెషల్ పర్పస్ ఎంటిటీ కెన్ రేస్ ఫైనాన్స్ ఎట్ ఎ మచ్ లోయర్ రేట్ అని. సో ఎగ్జాంపుల్, అసెట్స్ ఆర్ సే AAA రేటింగ్ ఉన్నాయనుకోండి, రిస్క్ తక్కువ ఉంది, సో ఇన్వెస్టర్ రిటర్న్ తక్కువ ఎక్స్పెక్ట్ చేస్తాడు, సో మీ కాస్ట్ తక్కువ అవుతుందని. సో ఆబ్వియస్లీ ఆరిజినేటర్కి ఎలా బెనిఫిట్ అంటే అల్టిమేట్ గా నేను ఆ ఫండ్స్ రేస్ చేసినవి ఇంకెక్కడైనా ఇన్వెస్ట్ చేయొచ్చు, ఐ విల్ ఎర్న్ సంథింగ్. సో బయట బారో చేసి కూడా తీసుకోక్కర్లేదు నేను. స్పెషల్ పర్పస్ ఎంటిటీ కూడా ఎక్కువ కాస్ట్ అవ్వట్లేదు, బికాస్ AAA రేటింగ్ ఏ వచ్చాయి. సో అల్టిమేట్లీ ఓవరాల్ గా చూసుకుంటే ఏదర్ ఫ్రమ్ ప్రిన్సిపల్ పాయింట్ ఆఫ్ వ్యూ ఆర్ ఫ్రమ్ ది హోల్డింగ్ కంపెనీ కాకుండా సబ్సిడరీ పాయింట్ ఆఫ్ వ్యూ అనుకున్నా నా కాస్ట్ ఎక్కువ అవ్వట్లేదు. సో రిడక్షన్ ద బారోయింగ్ కాస్ట్ అని. ఇది ట్రూ అడ్వాంటేజ్, దట్ డిపెండ్స్ ఆన్ హౌ యూ లుక్ ఎట్ ఇట్. బట్ బేసిక్ గా బ్యాలెన్స్ షీట్ లో వాడు చెప్తుంది, నేను క్యాష్ తెచ్చుకుంటున్నాను, అసెట్ వెళ్ళిపోతుంది, సో నేను ఎక్కడైనా ఫైనాన్స్ తెచ్చుకోవాల్సి వస్తే కనుక మేబీ ఎక్కువ కాస్ట్ అయ్యేదేమో. స్పెషల్ పర్పస్ ఎంటిటీ కూడా ఎక్కువ అవ్వట్లేదు అంటున్నాడు. వన్ రీజన్ ఇస్ మీ క్రెడిట్ రేటింగ్ బాగుంటే కనుక ఇట్ కెన్ ఆల్సో రేస్ క్రెడిట్ ఎట్ మచ్ లోయర్ ఇంట్రెస్ట్ రేట్ అని. ఓకే, సో ఇది కన్విన్సింగ్ ఎనఫ్ అనేది డిపెండ్స్, నాకైతే పెద్ద సాటిస్ఫాక్టరీ. బట్ అగైన్ మీ ఎగ్జామ్ దాకా ఇట్స్ అ పాయింట్ దట్ ఇట్ రిజల్ట్స్ ఇన్ రిడక్షన్ బారోయింగ్ కాస్ట్. ఇది మీ ఆరిజినేటర్ కొన్ని అడ్వాంటేజెస్ అని. దెన్ ఇన్వెస్టర్ కొన్ని అడ్వాంటేజెస్ కొన్ని చెప్పాడు. ఓకే, అండ్ ఇన్వెస్టర్ కొన్ని అడ్వాంటేజ్ ఒకటి, విత్ రికోర్స్ అయితే కనుక ఇట్స్ అ ప్రొటెక్షన్ అగైన్స్ డిఫాల్ట్ అన్నాడు. ఒకవేళ మీరు ఇన్వెస్ట్ చేసిన అసెట్ నుంచి డబ్బులు రాకపోతే అల్టిమేట్లీ అట్లీస్ట్ ఆరిజినేటర్ హ్యాస్ టు పే అని. సో ఇట్స్ అ ప్రొటెక్షన్ అగైన్స్ డిఫాల్ట్ అని. సో మీకు ఆబ్వియస్లీ దెర్ ఇస్ నో రిస్క్, ఎంతో కొంత మీరు ఇన్వెస్ట్ చేసినందుకు ఎక్కడో అక్కడి నుంచి మీకు రిటర్న్ అయితే వస్తుందని. ఎందుకంటే అల్టిమేట్గా వీడు పే చేయకపోతే ఇన్వెస్టర్కి మీకు ఎక్కడి నుంచి రావాలి అన్నప్పుడు ఇన్వెస్టర్కి హోమ్ లోన్ ఇన్కమ్ నుంచి రావాలి, ఇంట్రెస్ట్ ప్లస్ ప్రిన్సిపల్ ఇక్కడ నుంచి రావాలి. ఇక్కడ ఎవడైనా డిఫాల్ట్ అయినా ఆరిజినేటర్కి మీరు రీకోర్స్ ఉందని, అంటే మీరు ఆరిజినేటర్ నుంచి అడగచ్చని ఎస్బీఐ పే చేస్తుందని. సో ఎంతో కొంత మీకు ఆ బెనిఫిట్ ఉంది, విచ్ ఇస్ ప్రొటెక్షన్ అగైన్స్ డిఫాల్ట్ ఉందని ఎవడు ఇన్వెస్టర్కి. ఇది వన్ ఆఫ్ ద అడ్వాంటేజెస్ అని. ఓకే, సిమిలర్లీ ఇన్వెస్టర్ అనేవాడు రిస్క్ డైవర్సిఫికేషన్ అవుతుంది అంటాడు. దీనికి పెద్ద ఎక్స్ప్లెనేషన్ లేదు, మీకే తెలుసు. as an investor you always look out for different types of assets whose correlation is basically negative or very low, so that మీకు రిస్క్ డైవర్సిఫికేషన్ మీ పోర్ట్ఫోలియో మేనేజ్మెంట్. కాబట్టి ఇన్వెస్ట్ అనేవాడికి చాయిస్ పెరిగింది అంటున్నాడు, అంటే వెరైటీ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్. సో దట్ రిజల్ట్స్ ఇన్ డైవర్సిఫికేషన్. సో ఆబ్వియస్లీ ఇన్వెస్టర్ విల్ చూజ్ ఇట్ అండ్. ఓకే, సో దట్స్ వన్ పార్ట్ ఆఫ్ ఇట్. ఓకే, దెన్ ఇంకొక అడ్వాంటేజ్ చెప్తాడు, ఇట్ కెన్ బి రెగ్యులేటరీ రిక్వైర్మెంట్ అంటాడు. ఓకే, రెగ్యులేటరీ రిక్వైర్మెంట్ కోసం మీరు ఇన్వెస్ట్ చేయొచ్చు అంటాడు. మేబీ బెస్ట్ ఎగ్జాంపుల్ ఆర్ బెటర్ ఎగ్జాంపుల్ ఇస్ యాజ్ అ బ్యాంకర్, యాజ్ అ బ్యాంక్ మీరు
రెగ్యులేటరీ ప్రకారం సమ్ పర్సెంటేజ్, ఎగ్జాంపుల్ కనుక్కుందాం, 25% ఆఫ్ యువర్ లోన్స్ హ్యాస్ టు బి టు ద ప్రయారిటీ సెక్టర్ అనుకోండి. ఇప్పుడు లోన్ అంటే మీ దగ్గర ఉన్న క్యాష్ ఆర్ మీ దగ్గర ఉన్న అమౌంట్ వాడు ఎవరికో ఇస్తున్నాడు, బట్ మీకు ఇది కండిషన్ సాటిస్ఫై అవ్వట్లేదు అనుకోండి, యూ కెన్ పర్చేస్ హోమ్ లోన్. ఏదైతే ఇప్పుడు సెక్యూరిటైజ్ చేస్తున్నారో దీనిలో ఇన్వెస్ట్ చేస్తే, బికాస్ హోమ్ లోన్ ప్రయారిటీ సెక్టర్ కాబట్టి మేబీ యు ఆర్ సాటిస్ఫైయింగ్ ద రెగ్యులేటరీ రిక్వైర్మెంట్. సో సింపుల్ థింగ్ ఇస్, మీరు డైరెక్ట్గా రెగ్యులేటరీ రిక్వైర్మెంట్ సాటిస్ఫై చేయలేకపోయినప్పుడు ఎవడైతే సెక్యూరిటైజ్ చేస్తున్నాడో వాడి అసెట్ కనుక ప్రయారిటీ లెండింగ్లో ఉంటే, విచ్ ఇస్ యువర్ రెగ్యులేటరీ రిక్వైర్మెంట్, దెన్ అక్కడ ఇన్వెస్ట్ చేసినా మీ పర్పస్ సాల్వ్ అవుతుందని. సో వాడు ఇండైరెక్ట్గా వాడు చెప్తుంది ఏంటంటే, సెక్యూరిటైజేషన్ అనే ప్రాసెస్లో మీరు ఇన్వెస్ట్ చేయడం వల్ల మీకు ఏమైనా రెగ్యులేటరీ రిక్వైర్మెంట్ ఉంటే ఫుల్ఫిల్ చేయడం కోసం ఇన్వెస్ట్ చేయొచ్చు అని. ఈ ఎగ్జాంపుల్లో హోమ్ లోన్ ఇదే priority sector lending, so maybe bank can invest in it only for the purpose of regulatory requirement. In a regulatory requirement prakaram మీ 100 రూపీస్ లోన్లో 25 రూపీస్ గ్యారంటీ ప్రియారిటీ సెక్టర్లో ఉండాలన్నాడు అనుకోండి, దెన్ దాన్ని సాటిస్ఫై చేయడం కోసం ఇన్వెస్ట్ చేస్తున్నారు. ఓకే, ఇది సపోజ్ టు బి అడ్వాంటేజ్ అండ్ డిసడ్వాంటేజ్, అడ్వాంటేజ్ దాకా. ఇది ఆరిజినేటర్కి ఆ 4 చెప్పాడు అనుకోండి, అండ్ ఇన్వెస్టర్కి ఆ 3 చెప్పాడు. ఓకే, దెన్ ప్రాబ్లమ్స్ చెప్పాడు. ప్రాబ్లమ్స్ యాక్చువల్గా పెద్ద డిస్కషన్ ఏం లేదు. ఒకటి ఏం చెప్పాడంటే మీకు స్టాంప్ డ్యూటీ అవి ఉంటాయని. సో దట్స్ అన్ ఇష్యూ, ప్రాబ్లం. బికాస్ స్టాంప్ డ్యూటీ ఉంటే కనుక ఆబ్వియస్లీ, అండ్ అది మారుతూ ఉంటుంది విత్ రెస్పెక్ట్ టు డిఫరెంట్ స్టేట్స్. ఆబ్వియస్లీ స్టాంప్ డ్యూటీ స్టేట్ లెవెల్లో కాబట్టి అది మారుతూ ఉంటుంది. సో నో, అలాగే టాక్సేషన్లో దెర్ ఇస్ నో క్లారిటీ అన్నాడు. అలాగే లాస్ ఎఫెక్టివ్గా లేవు అని చెప్పాడు. లాస్ ఎఫెక్టివ్గా లేవు ఇన్ ద సెన్స్, ఒకవేళ ఏమైనా ఫోర్ క్లోజర్ అవుతే కనుక, ఇది అగైన్ మీ టెక్స్ట్ బుక్ వాడిన టర్మ్ అది, ఎక్కడైనా ఫోర్ క్లోజర్ అవుతే కనుక హౌ యూ డీల్ విత్ ద ఫోర్ క్లోజర్ అనేది, దేర్ ఇస్ నో రెగ్యులేటరీ కంప్లైన్స్ కి సరైన అవేర్నెస్ లేదని, సరైన లీగల్ రూట్స్ లేవని. సో ఇన్ఎఫెక్టివ్ లాస్ అనుకోవచ్చు మీరు. అలాగే టాక్సేషన్ లో దేర్ ఆర్ కాంప్లికేషన్స్ అంటాడు, ఎవరి చేతిలో టాక్సేషన్ తీసుకోవాలన్నది దేర్ ఇస్ నో క్లారిటీ అంటాడు. అలాగే స్టాండర్డైజేషన్ లేదంటాడు. స్టాండర్డైజేషన్ లేకపోవడం ఇన్ సెన్స్ there is no particular route or format in which the thing needs to be done, so automatically there is no standardization. Okay, similarly Indian market ko vachesarki securitization mostly works in debt market, but India lo debt market is very minimum. Equity market is huge compared to debt market, whereas other markets lo US undanukondi, debt market is way bigger than equity market. So alanti chota securitization works out. And అందుకే వన్ ఆఫ్ ద రీజన్స్ వి ఎస్కేప్డ్ 2008 క్రైసిస్ ఇస్ మన డెట్ మార్కెట్ ఈస్ టూ స్మాల్. సో మనకి ఎఫెక్ట్ అయ్యే ఛాన్స్ లేదు సెక్యూరిటైజేషన్. వేరస్ యుఎస్కి వచ్చేసరికి డెట్ మార్కెట్ ఈస్ టూ హ్యూజ్. సో అందుకని వాళ్ళకి వర్కౌట్ అవుతుంది, కానీ మనకి స్పెసిఫిక్ టు ఇండియా మార్కెట్ ఆబ్వియస్లీ ఇట్స్ ఏ ఇన్యాడిక్యువేట్ డెట్ మార్కెట్ అని, అంటే సరైన డివెంచర్ మార్కెట్ అది లేదు అని. సో ఇన్యాడిక్యువేట్ డెట్ మార్కెట్ ఆర్ డెట్ మార్కెట్ ఇన్యాడిక్యువసీ అనుకోండి. సో ఇది డిసడ్వాంటేజ్ కింద చెప్పాడు. నాకు గుర్తుండి ఇది కాకుండా ఇంకోటి ఏం చెప్పాడంటే అకౌంటింగ్ అది చెప్పాడు. ఓకే, ప్రాపర్ అకౌంటింగ్ కూడా లేదు అని. ఓకే, అంటే అకౌంటింగ్ ఎలా చేయాలనేది దేర్ ఇస్ నో ప్రాపర్ గైడ్ లైన్స్ ఆర్ మీ స్టాండర్డ్ లాగా, దేర్ ఇస్ నో స్టాండర్డ్, పర్టికులర్ స్టాండర్డ్ లేదని. సో ఇది బేసిక్ ప్రాబ్లమ్స్ గురించి, లేకపోతే బెనిఫిట్స్ దాని గురించి. ఓకే, ఎనీవే మీ టెక్స్ట్ బుక్ చదువుదాం. సో మేబీ అక్కడ మీరు ఏమైనా స్టక్ అవుతే వీ కెన్ డిస్కస్ దట్ పాయింట్, బట్ స్టిల్ ఇక్కడ దాకా మీకు ఏమైనా డౌట్ ఉంటే యూ కెన్ ఏదో టైప్ చేసినా మీరు మాట్లాడినా. ఇది నేను టచ్ చేయడానికి వన్ రీజన్ ఇస్ మీకు 4 మార్క్స్ అడగచ్చు, వాట్ ఆర్ ద డిసడ్వాంటేజెస్. సో మీరు గుర్తుపెట్టుకోవడం, దెర్ ఇస్ నో ప్రాపర్ అకౌంటింగ్, స్టాంప్ డ్యూటీ కెన్ బి అన్ ఇష్యూ, టాక్సేషన్ సరిగ్గా లేవు లాస్, అండ్ ఇన్ఎఫెక్టివ్ ఫోర్ క్లోజర్ లాస్, అండ్ దెర్ ఇస్ నో స్టాండర్డ్ ఫార్మాట్స్, అండ్ ఆబ్వియస్లీ ద డెట్ మార్కెట్ ఇస్ ఇన్యాడిక్యువేట్. ఇది గుర్తుపెట్టుకోవచ్చు. ఓకే, ఆల్ బ్యాలెన్స్ షీట్ అకౌంటింగ్, ఆఫ్ బ్యాలెన్స్ షీట్ అకౌంటింగ్ ఇన్ ట్రూ సెన్స్ అవ్వట్లేదు అంటాడు, బట్ ఆఫ్ బ్యాలెన్స్ షీట్ అకౌంటింగ్ వాడు అనేది, నేను ఆరిజినేటర్ అనుకోండి, నేను ఎస్పీవి ఆర్ ఎస్పీఈ క్రియేట్ చేశాను, నా దగ్గర ఉన్న హోమ్ లోన్ 3000 ఉంది, ఇది ఇప్పుడు నా బ్యాలెన్స్ షీట్లో లేదు, వీడికి పంపించేసాను. సో స్పెషల్ పర్పస్ ఎంటిటీ బ్యాలెన్స్ షీట్లోకి వెళ్ళిపోయింది, నా క్యాష్ వచ్చేసింది. ఓకే, సో ఇప్పుడు రేపు హోమ్ లోన్ కనుక డిఫాల్ట్ అవుతే, ఎవడైతే లోన్ తీసుకున్నాడో వాడు డిఫాల్ట్ అవుతే, న్యాయంగా అయితే నాకు రిస్క్ లేదు అని అంటున్నాడు, ఎందుకంటే బ్యాలెన్స్ షీట్లో లేదు. కానీ
ఏం చెప్పకపోతే హోమ్ లోన్ డిఫాల్ట్ అయితే ఎవడైతే ఇన్వెస్ట్ చేశాడో వీడికి ఇన్కమ్ ఇవ్వడానికి మీకు ఉండదు. సో ఎగ్జాంపుల్ ఎక్స్ట్రీమ్ కేసు తీసుకుందాం, ఈ 3,000 కోట్లు రాలేదనుకుందాం. ఎవడైతే ఇన్వెస్ట్ చేశాడో వీడిని ఇక్కడి నుంచి ఎలిమినేట్ చేశారు. సో న్యాయంగా అయితే వీడికి బ్యాలెన్స్ షీట్ ఆఫ్ ద ఆరిజినేటర్ సంబంధం ఉండకూడదు. కానీ వాడు చెప్తాడు ఎక్స్ట్రీమ్ కేసెస్ లో అది విత్ రికోర్స్ అవుతే కనుక హీ హాజ్ ఎ రైట్ టు గో టు ఆరిజినేటర్ అని. సో ఆటోమేటిక్గా అక్కడ ఏమవుతుందంటే ఇది ఆఫ్ బ్యాలెన్స్ షీట్ ఉంటుంది, విచ్ ఇస్ యువర్ లయబిలిటీ ఆఫ్ బ్యాలెన్స్ షీట్ ఉంటుంది. సో బ్యాలెన్స్ షీట్ లో లయబిలిటీ కనబడట్లేదు, బట్ ఎక్స్ట్రీమ్ కేసులో కంటింజెంట్ లయబిలిటీ లాగా రావచ్చు. ఓకే, ఒక సెన్స్. సెకండ్ సెన్స్ లో మీరు అబ్జర్వ్ చేస్తే ఇక్కడ క్యాష్ వచ్చింది అసెట్స్ బదులు, బట్ లయబిలిటీ సైడ్ నాకు ఎక్కడ వేరే ఏం క్రియేట్ అవ్వలేదు, ఈక్విటీ కానీ డిబెంచర్ కానీ ఏం క్రియేట్ అవ్వలేదు. స్టిల్ నా పర్పస్ సాల్వ్ అయింది, విచ్ ఈస్ గెటింగ్ సమ్ క్యాష్ ఫర్ ఇన్వెస్ట్మెంట్. సో ఇది కూడా ఆఫ్ బ్యాలెన్స్ షీట్ కింద. సో మీ బ్యాలెన్స్ షీట్ మీద ఇంపాక్ట్ లేకుండా యు ఆర్ ట్రైంగ్ టు జనరేట్ యువర్ క్యాష్ అనుకోవచ్చు. ఓకే, బట్ విత్ రికోర్స్ దట్ లయబిలిటీ స్టిల్ రిమైన్స్. ఓకే, ఈవెన్ దో అది విజిబుల్ కాకపోయింది. ఓకే, రికోర్స్ కేసు ఇన్వెస్టర్ బెనిఫిట్, రికోర్స్ కేసులో ఆరిజినేటర్ బ్యాలెన్స్ షీట్ లో ఉంటుందా? రికోర్స్ కేసులో బ్యాలెన్స్ షీట్ లో ఉండట్లేదు, ఇట్స్ స్టిల్ ఆఫ్ బ్యాలెన్స్ షీట్ అంటాడు, కంటింజెంట్ లయబిలిటీ లాగా, బికాస్ నోబడి నోస్ హౌ మచ్ ఆఫ్ ద హోమ్ లోన్ విల్ గో బ్యాడ్ డెట్ కదా. సో దట్స్ ఆల్వేస్ ఎ కంటింజెంట్ థింగ్. సో ఆ 3,000 crores వస్తుందన్న దాంతోనే మీరు సేల్ చేస్తున్నారు. క్రెడిట్ రేటింగ్ ఏజెన్సీ కూడా రేటింగ్ ఇస్తున్నాడు, బాగుంటుందని చెప్తున్నాడు. అట్ ద ఎండ్ ఆఫ్ ద డే ఆల్వేస్ ద బ్యాలెన్స్ షీట్ ఆల్వేస్ క్యారీస్ అ రిస్క్, బట్ ఆరిజినేటర్ ఏం చేశారంటే ఎంతో కొంత రిస్క్ ని హీ ట్రాన్స్ఫర్డ్ ఇట్ టు ద ఎస్పీవి. ఇక్కడ ఎగ్జాంపుల్సే, ఇక్కడ ఈ 3 tranches లో ఈ 3,000 crores లో ఈక్విటీ ట్రాంచ్ హయ్యర్ ఉందనుకోండి, 2,000 crores ని ఇష్యూ చేయగలిగాను అనుకుందాం, నా కెపాసిటీ ఉందనుకుందాం, దెన్ ఆబ్వియస్లీ ఈక్విటీ హ్యాస్ టు బేర్ ద లాస్ కదా. కాబట్టి అక్కడ మీకు ఇక్కడ దాకా వెళ్ళట్లేదు. సో ఇన్ దట్ కేస్ ఈవెన్ అలా అనుకున్నా మీకు ఏమవుతుంది, 3,000 లో అట్లీస్ట్ 2,000 crores దాకా రిస్క్ అయితే యూ కుడ్ ట్రాన్స్ఫర్ ఇట్, రైట్. అది కంటింజెంట్ లయబిలిటీ కూడా కాదు, బికాస్ దట్ పార్టీ ఈజ్ ఈక్విటీ, హీ హ్యాస్ టు బేర్ ద రిస్క్. సో అక్కడ అసలు రీకోర్స్ అనే పదం లేదు కదా. రీకోర్స్ అనేది ఎవడైతే ఈ మెజాన్ ఫైనాన్స్ ఉన్నాడో అంటే మిడిల్లో ఉన్నవాడు, అండ్ ఎవడైతే ఆ సీనియర్ డెట్ ఉన్నాడో వాడికే కదా. సో అందుకని ఆ వన్ వే మీరు అలా ఆలోచించినా కూడా బ్యాలెన్స్ షీట్ లో నుంచి నాకు రిస్క్ అయితే ట్రాన్స్ఫర్ అవుతోంది. మొత్తం అవుతోందా, కొంత అవుతోందా? ఒకవేళ బ్యాడ్ డెట్ అయింది అనుకుందాం, స్టిల్ బ్యాడ్ డెట్ అయితే ఇక్కడ బేర్ చేయడానికి ఇక్కడున్న ఈక్విటీ ఇన్వెస్టర్ ఉన్నాడు కదా, వాడికి విత్ రీకోర్స్ లేదు. సో ఆబ్వియస్లీ మరీ 3,000 కోట్లు పోయింది, నా టైం బాగాలేదంటే అప్పుడు నేను నా దాకా వస్తుందేమో, లేకపోతే ఇక్కడ 2,000 కోట్ల దాకా భరించడానికి ఒక పార్టీ ఉన్నాడు, మిగతాది ఎలా వీడికి వెళ్తుంది, నాకు అక్కడ రిస్క్ లేనట్టే కదా. సో ఇట్స్ అన్ ఎక్స్ట్రీమ్ కేస్ ఆఫ్. If liquidity is the problem, why did the original investor pay again? Actually, that's a flaw in the process. But ఈక్విటీ అనేది ఆరిజినేటర్ ఇన్వెస్ట్ చేయాలని వాడు అనట్లేదు. ఈక్విటీ అనేది నేనేమన్నాను, ఎస్బీఐ కూడా ఇన్వెస్ట్ చేయొచ్చు అన్నాను, బట్ ఎస్బీఐ ఇన్వెస్ట్ చేస్తాడు అనట్లేదు. ఈక్విటీ కెన్ బి ఫ్రమ్ ద అవుట్ సైడ్. ఎస్బీఐ ఎందుకు ఇన్వెస్ట్ చేసేవాడు అంటే వాడికి ఇట్ సీమ్స్ టు బి, అంటే వాడికి అనిపించింది ఏంటంటే ఇది వన్ ఆఫ్ ద వేస్ ఆఫ్ జనరేటింగ్ ఎనఫ్ ఏంటంటారు క్యాష్ పూల్ వస్తుంది, దెన్ అగైన్ నేను వాడికి లెండింగ్ చేయడానికి కొంత సర్ప్లస్ మిగులుతుంది, నాకు ఇప్పుడు మళ్ళీ రీల్యాండ్ చేయొచ్చు, సో మల్టిప్లై చేసుకోవచ్చు నా లెండింగ్ ని. బట్ స్టిల్ ఈ బిజినెస్ బాగుంది అనుకున్నప్పుడు, దీస్ ఆర్ గుడ్ అసెట్స్ అన్నప్పుడు ఐ వాంట్ టు హోల్డ్ సమ్ సర్టెన్ పార్ట్ ఆఫ్ ఈక్విటీ, గుడ్ అసెట్స్ అనుకుని వన్ రీజన్, విచ్ ఇస్ బిజినెస్ రీజన్. సెకండ్ రీజన్ ఈస్ టు జస్ట్ గివ్ యూ కాన్ఫిడెన్స్ దట్ నేనే హోల్డ్ చేస్తున్నాను, సో ఇన్వెస్టర్ గా యూ కెన్ హోల్డ్ ఇట్, బికాస్ నేనేం రిస్క్ ట్రాన్స్ఫర్ చేయట్లేదు, నేను కొంచెం రిస్క్ రిటైన్ చేసుకుంటున్నాను, నన్ను నమ్మి నువ్వు ఇన్వెస్ట్ చేయొచ్చని. బట్ దేర్ విల్ బి కేసెస్ వేర్ originator will not have a 1 rupee investment of equity. మొత్తం అంతా బయటపడి ఈక్విటీ ఇన్వెస్ట్ చేయొచ్చు. సో దట్స్ ఎ చాయిస్ దట్ ఎస్బీఐ ఇస్ మేకింగ్ అంటున్నాను. బయట పార్టీకి వెళ్ళలేదు అనుకోండి, ఆబ్వియస్లీ హీ విల్ టేక్ ఇట్. సో లిక్విడిటీ కూడా ఇక్కడ దాకా వచ్చాక డూ ఐ వాంట్ ద ఎంటైర్ ట్రాన్సాక్షన్ టు బి లిక్విడ్? ఏమో, 3,000 అక్కర్లేదు నాకు, మేబీ 2,000 చాలు, బట్ స్టిల్ 3,000 ఇష్యూ చేసి 1,000 ఐఎమ్ మేకింగ్ ఇన్వెస్ట్మెంట్ జస్ట్ టు ఇండికేట్ దట్ దీస్ ఆర్ గుడ్ అసెట్స్. సో ఇంటెన్షన్స్ కెన్ బి many. అందుకే securitization, one of the reasons there was a crisis is basically banks invested in their own assets which are bad actually. Okay, which are bad in the sense ఇందా చెప్పిన నింజా అసెట్స్ అవన్నీ, అదే సబ్ప్రైమ్ క్రైసిస్. సబ్ప్రైమ్ ఇస్ ఆ అసెట్ కి ఎగ్నెస్ట్ గా సరిగ్గా కొలాటరల్ లేదు, అసెట్స్ కి ఎగ్నెస్ట్ గా సరైన పార్టీ లేడు. సో ఫ్రాంక్లీ దో అసెట్స్ ఆర్ బ్యాడ్, బట్ స్టిల్ ఎందుకు హోల్డ్ చేసే అనేది దట్స్ ఎ $1 million క్వశ్చన్. లైక్ ఆబ్వియస్లీ
ట్రాన్స్ఫర్ చేసుకుని ఉంటే కనుక బ్యాంక్స్ వుడ్ హ్యావ్ సర్వైవ్, బట్ దెన్ క్రైసిస్ వుడ్ హ్యావ్ బిన్ వరస్ట్ అనుకోండి. బట్ సమ్ ఆఫ్ ద బ్యాంక్స్ జెన్యూన్లీ బిలీవ్ దట్ దేర్ ఆర్ ఏంటంటే దీస్ ఆర్ గుడ్ అసెట్స్ అని. ఇన్ఫాక్ట్ ఇట్ వాజ్ ఎ సైకిల్. అంటే ఎగ్జాంపుల్ ఇది ఒక బ్యాంక్ తో ఆగలేదు. జస్ట్ టు మేక్ యూ అండర్స్టాండ్, బ్యాంక్ ఏ అసెట్స్ క్రియేట్ చేస్తే ఇక్కడి నుంచి స్పెషల్ పర్పస్ ఎంటిటీ క్రియేట్ చేసినప్పుడు ఇందులో బ్యాంక్ బి ఇన్వెస్ట్ చేసింది. ఎందుకు బ్యాంక్ బికి డైరెక్ట్ గా ఇన్వెస్ట్మెంట్ లేదు, కానీ స్పెషల్ పర్పస్ ఎంటిటీలో ఇన్వెస్ట్ చేసింది. బ్యాంక్ బి ఇన్వెస్ట్ చేసేకి ఏం చేసిందంటే దాన్ని సెక్యూరిటైజ్ చేసింది. అప్పుడు బ్యాంక్ సి ఇన్వెస్ట్ చేసింది. సో దిస్ వాజ్ సైకిల్ యాక్చువల్ గా. ఎక్కడో అల్టిమేట్ గా వీడి అసెట్ పాడైపోతే వీడిపోతుంది, వీడిది పోతుంది. సో దట్ వాజ్ ద డామినోస్ ఎఫెక్ట్. ఇన్ఫాక్ట్ క్రైసిస్ స్టార్ట్ అయింది అక్కడ. బికాజ్ అంటే ఇక్కడికి వెళ్ళేసరికి నంబ్ ఎఫెక్ట్ అంటారు కదా. నంబ్ ఎఫెక్ట్ ఇన్ ద సెన్స్ ఇది మంచి అసెట్ కాదని ఈ బ్యాంక్ తెలిసేమో ఇది బ్యాలెన్స్ షీట్ నుంచి వదిలేసింది. ఇది మంచి అసెట్ అని క్రెడిట్ రేటింగ్ ఇప్పించి మరి ఈ బ్యాంక్ అమ్మాడు కదా క్రెడిట్ రేటింగ్ ఇచ్చాక. సో బ్యాంక్ బి బిలీవ్స్ దట్ దిస్ ఇస్ గుడ్ అసెట్. ఇది గుడ్ అసెట్ కాబట్టి ఏం చేస్తున్నాను, నేను కొంత ఇన్వెస్ట్ చేసుకుని ఉంచుకుంటున్నాను. ఆర్ నేను మొత్తం బ్యాంక్ సీకి ట్రాన్స్ఫర్ చేశాను అనుకున్నాం. ఇక్కడికి వెళ్ళేసరికి అసలు ఈ అసెట్స్ ఏంటి అన్నది కూడా బ్యాంక్ ఏ దగ్గర ఉన్న దానికి ఏ ఉన్నాయన్నది కూడా పేపర్ వర్క్ కూడా లేదు. సో బ్యాంక్ సి ఏం చేస్తుంది, ఈక్విటీ డెట్ ఇష్యూ చేస్తుంది. అప్పుడు మేబీ దానికి అనిపించవచ్చు దీస్ ఆర్ గుడ్ అసెట్స్ అని ఈక్విటీ హోల్డ్ చేస్తుంది. బట్ బ్యాంక్ ఏ నుంచి బ్యాంక్ సికి వెళ్ళేసరికి అసలు కస్టమర్ ఎవడో కూడా తెలియదు వీడికి. సో అలాంటి ఇన్వెస్ట్మెంట్లు కూడా జరిగాయి. సో నేను చెప్పింది మీకు ఫస్ట్ ఆరిజినేటర్, బట్ ఈ బ్యాంక్ అనేవాడు ఫస్ట్ లోనే ఉండక్కర్లేదు. ఈ సైకిల్ ఎక్కడైనా ఉండొచ్చు. ఇన్ఫాక్ట్ దేర్ ఆర్ కేసెస్ వేర్ ద సైకిల్ హ్యాస్ బీన్ లైక్ 8-9 బ్యాంక్ సైకిల్ అలా కంటిన్యూ అవుతాయి. ఒకటి పడిపోగానే ఆటోమేటిక్గా ఇట్స్ డామినోస్ ఎఫెక్ట్. ఓకే, సో అందుకని మీరు అడిగిన దానికి ఎందుకు క్యాష్ హోల్డ్ చేయొచ్చు అంటే 2 reasons. జస్ట్ టు గివ్ కాన్ఫిడెన్స్ టు ఇన్వెస్టర్ అండ్ ఇది ఒకటని. సో నీడ్ వి క్రియేట్ ఎస్పీవి ఆల్వేస్ కెన్. ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ ఎస్పీవి బై ఆరిజినేటర్ మీ దాంట్లో అది లేదు, కానీ there is something called as a master class structure. ఆ మాస్టర్ క్లాస్ స్ట్రక్చర్ లో ఒకే ఎస్పీవి విల్ బి ఇష్యూయింగ్ మల్టిపుల్ సెక్యూరిటైజేషన్స్. అది చేయొచ్చు, బట్ మీ దాంట్లో ఈ డిస్కషన్ ఏం లేదు. బట్ 3 types ఆఫ్ స్ట్రక్చర్స్ ఉన్నాయంటాడు. ఒకటి నార్మల్ అసెట్ సెక్యూరిటైజేషన్ స్ట్రక్చర్. ఈ మాస్టర్ క్లాస్ స్ట్రక్చర్ ఎవరు వాడతారంటే జనరల్లీ క్రెడిట్ కార్డ్ రిసీవబుల్స్ వీళ్ళు ఉన్న వాళ్ళు వాడుతుంటారు. సో ఒకే ఎస్పీవి ఉంటుంది. వాడు ఏం చేస్తాడంటే మీ క్రెడిట్ కార్డ్ రిసీవబుల్స్ అన్ని ఆబ్వియస్లీ 90 days 50 days అలా ఉంటాయి కాబట్టి కొంతమంది మినిమం అమౌంట్ పే చేసి డిఫర్ చేస్తారు, మాక్సిమం 1 year అలా తక్కువ పీరియడ్ కదా. సో అవి రీసైకిల్ అవుతుంటాయి. సో అందుకని ఒకే ఎస్పీవి మీద వాడు మల్టిపుల్ సెక్యూరిటైజేషన్ ఇష్యూ చేస్తుంటాడు. ఓకే, దట్స్ మాస్టర్ క్లాస్ స్ట్రక్చర్. అది స్ట్రక్చర్ ఆఫ్ ద ఎస్పీవి మారుతున్నట్టు. అల్టిమేట్ గా ట్రాన్సాక్షన్ అండర్లయింగ్ లాజిక్ అంతా సేమ్, బట్ క్రియేట్ చేసిన స్ట్రక్చర్ మారుతున్నట్టు. సో ఉంది, ఆ కాన్సెప్ట్ కూడా ఉంది. మీరు అంటే ఇప్పుడు మీరు అడిగిన క్వశ్చన్ కి దెర్ ఇస్ అ సపరేట్ కాన్సెప్ట్ కాల్డ్ as మాస్టర్ క్లాస్ స్ట్రక్చర్ వేర్ దిస్ కెన్ బి పర్ఫార్మ్. సో అది చేయొచ్చు ఆల్రెడీ ఎగ్జిస్టింగ్. బట్ దట్స్ ఏ స్ట్రక్చరల్ ఇష్యూ, ఇట్స్ నాట్ ఎ ప్రాసెస్ ఇష్యూ. ప్రాసెస్ అనేది ఇలాగే ఉంటుంది దేనికైనా. ఓకే, నేను అరుస్తున్నాను లేదు కదా. ఓకే ఫైన్. ఓకే, దెన్ ఇంకొకటి మేజర్ డిస్కషన్ మీ టెక్స్ట్ బుక్ దాకా మీకు అర్థం కావాల్సింది. ఆల్మోస్ట్ 1 hour అవుతుంది. ఓకే, ఒక 2 types ఆఫ్ ఇన్స్ట్రుమెంట్స్ ఉన్నాయని చెప్తారు. సెక్యూరిటైజేషన్ ఇన్స్ట్రుమెంట్స్ 2 types ఉన్నాయని. ఓకే, ఒకటి రైట్ పాస్ త్రూ సర్టిఫికెట్స్ అని, ఇంకోటి పే త్రూ సెక్యూరిటీస్. ఓకే, ఎక్కువ ఆలోచించక్కర్లేదు, ఈజీగా పేరులోనే ఉంది. పాస్ త్రూ సర్టిఫికెట్స్. సో ఆబ్వియస్లీ మీరు ఎస్పీవి ఆరిజినేటర్ నుంచి మీకు అసెట్ వచ్చిందంటే ఈ అసెట్ ఎవరిదో అబ్లైజర్ ఎవడైతే లోన్ తీసుకున్నాడో వాడు మీకు ఇంట్రెస్ట్ పే చేస్తుంటాడు, అలాగే ప్రిన్సిపల్ రీపే చేస్తుంటాడు దీంట్లో. సో ఈ ఇంట్రెస్ట్ ప్రిన్సిపల్ రీపే చేస్తున్నప్పుడు ఈ రీపే చేసిన దాన్ని డైరెక్ట్గా ఇన్వెస్టర్కి ఇచ్చేస్తే, అంటే ఎలా వచ్చిందో అలా ఇచ్చేస్తే దట్ బికమ్స్ పాస్ త్రూ. ఓకే, అంటే కేవలం ఎస్పీవి ద్వారా పాస్ ఆన్ చేస్తున్నారు అంతే. యూర్ యాక్టింగ్ యాజ్ ఎ కాండ్యూట్ బిట్వీన్ ద అబ్లైజర్ అండ్ ఇన్వెస్టర్. అబ్లైజర్ మీకు పే చేశాడు, మీరు తీసుకెళ్ళి అది ఇన్వెస్టర్కి ఇచ్చేస్తున్నారు. ఓకే, అలా కాకుండా పే త్రూ సెక్యూరిటీస్ అంటే ఎస్పీవికి పే చేశారు, మీరు ఇన్వెస్టర్కి 7% ప్రామిస్ చేశారు అనుకోండి, ఆ 7% పే చేస్తున్నారు. మీకు మేబీ 8% రావచ్చు, లేదా మీకు లేట్గా రావచ్చు, ఆర్ మీకు తొందరగా రావచ్చు, అంటే ఎర్లీ ప్రీపేమెంట్స్ ఉండొచ్చు అవన్నీ. బట్ ఎలా ఉన్నా మీరు వాడికి ప్రామిస్ చేసిన 7% పే చేస్తారు, మిగతాదంతా మీ దగ్గర రిజర్వ్లో ఉంటుంది. ఓకే, సో
పాస్ త్రూ పే త్రూ ఎలా అర్థం చేసుకుంటారంటే సింపుల్ గా నేనున్నాను అనుకుందాం. ఎక్స్ అనే పార్టీ ఉన్నాడు, మీరున్నారు. ఇప్పుడు ఎక్స్ అనే పార్టీకి డబ్బులు ఇవ్వాలి. ఓకే. మీరు నాకు ఇస్తారు, నేను ఇచ్చింది తీసుకెళ్ళి ఆవిడ ఇచ్చేస్తాను. అది పాస్ త్రూ. అంటే నాకు ట్రాన్సాక్షన్‌కి ఎటువంటి సంబంధం లేదు. సింపుల్ గా నేను మీకు వాడికి మధ్యలో మీడియేటర్‌గా ఉన్నట్టు ఆర్ కాండ్యూట్‌గా ఉన్నట్టు. సో మీరు ఇచ్చిన దాన్ని తీసుకెళ్ళి వాడికి పాస్ ఆన్ చేసేస్తున్నాను. సో దట్ ఈస్ పాస్ త్రూ సర్టిఫికేట్స్. అంటే ఆహ్, ఏదైతే ఒబ్లైజర్ పే చేయాలో వాడి ఇంట్రెస్ట్ కానీ, ప్రిన్సిపల్ కానీ పే చేయగానే తీసుకెళ్ళి సిన్సియర్‌గా నేను ఇన్వెస్టర్‌కి ఇచ్చేస్తున్నాను. దట్స్ ఇట్. అక్కడితో అయిపోయింది. వేరాజ్ సెకండ్ కేస్, నేను ఈ డీల్‌లో ఎంతో కొంత గెయిన్ అవ్వడమో, లేకపోతే ఈ డీల్‌లో ఎంతో కొంత పార్టిసిపెంట్ అవ్వాలి. సో ఇప్పుడు నేను వాడికి ఏం ప్రామిస్ చేస్తానంటే, ఆ ఎక్స్ అనేవాడికో, వై అనేవాడికో నీకు 7% ఇంట్రెస్ట్ ఇస్తానంటాడు. సో నాకు మీ దగ్గర నుంచి 8% వచ్చిందనుకుందాం. ఆ 1% రిటైన్ చేసుకొని 7% పే చేస్తాను. మళ్ళీ మీ దగ్గర నుంచి ఇంకో అసెట్‌లో ఎక్కడో 10% వచ్చింది. నా 10% రిటైన్ చేసుకొని 7% పే చేస్తాను. రేపు ఎవడో ఎన్‌పీఏ అయిపోయాడు కానీ నేను ముందు తీసుకున్న సర్ప్లస్ ఉంది. ముందు 10 వచ్చింది నాకు. నేను 7 పే చేశాను. ముందు 8 వచ్చింది. 7 పే చేశాను. సో ఆ 3 అండ్ ఈ 1 ఇందులోంచి తీసుకెళ్ళి మొత్తానికి మళ్ళీ ఆ 7 ఎలా పే చేయాలో అలా పే చేస్తాను. అంటే ట్రాన్సాక్షన్ వాడితో నేనేం ప్రామిస్ చేశానో అది నేను చూసుకుంటాను. నాకొచ్చిన క్యాష్ ఫ్లోస్ నేను మేనేజ్ చేసుకుంటాను. నాకు కనుక వాడు తొందరగా పే చేసేస్తే, ఎగ్జాంపుల్ లోన్ 20 ఇయర్స్. నేనిక్కడ డిబెంచర్స్ 15 ఇయర్స్‌కి ఇష్యూ చేశాను. ఆర్ 20 ఇయర్స్‌కి ఇష్యూ చేశాను. బట్ లోన్ ఇప్పుడు వాడు ప్రీపేమెంట్ చేశాడు. మొత్తం తీర్చేసాడు. తీర్చేస్తే పాస్ త్రూలో అయితే ఏం చేస్తానంటే ఈ లోన్ అంతా తీసుకెళ్ళి వాడికి ఇచ్చేసి, నేను 15 ఇయర్స్ అన్నాను కానీ అసెట్స్ అన్ని క్లోజ్ అయిపోయి, సో ఇక్కడ క్లోజ్ అయిపోతుంది. నీతో 15 ఇయర్ డెట్ అన్నాను కానీ పాస్ త్రూ కాబట్టి వాడు ఎప్పుడైతే లోన్ తీర్చేసాడో అసెట్టే లేదు. అసెట్ లేనప్పుడు ఇంకా నీకు పాస్ ఆన్ చేయడానికి ఏం లేదు. ఇక్కడితో అయిపోయిందని చెప్పేస్తాను. వేరస్ పే త్రూలో అయితే నాకు ఇచ్చేసిన దాన్ని పట్టుకుని నేను ఎక్కడైనా మళ్ళీ రీఇన్వెస్ట్ చేసుకుని ఆ వచ్చిన క్యాష్ ఫ్లోస్ నుంచి వీడికి ఇవ్వాల్సింది మాత్రమే వీడికి ఇస్తాను. ఓకే. సో జస్ట్ టు సింప్లిఫై థింగ్స్, పాస్ త్రూ అంటే నాకు వచ్చింది వచ్చినట్టు ఇచ్చేయడం. పే త్రూ అంటే నేను ముందు ఏదో ప్రామిస్ చేసి ఉంటాను. 7% డెట్ అనో, 5% డెట్ అనో, 8% డెట్ అనో. నాకు వచ్చిన దాంట్లోంచి నేను అలా మీకు వచ్చేటట్టు చూస్తాను. సో నాకేమైనా సర్ప్లస్ వస్తే ఎక్కడైనా రీఇన్వెస్ట్ చేసి ఆ వచ్చిన దాంట్లో మీకు ఇస్తుంటాను. నాకేమైనా డెఫిసిట్ వస్తే నాకున్న రిజర్వ్స్ లోంచి వాడు ఏదోలా మీకు ఇచ్చే ప్రయత్నం చేస్తాను. అల్టిమేట్‌గా లిక్విడేషన్‌కి అయితే అది ఎవడు చేయలేడు. బట్ ఈ అసెట్. బట్ పాస్ త్రూ అలా కాదు. పాస్ త్రూలో నేనేం ప్రయత్నాలు చేయట్లేదు. నాకు వచ్చింది వచ్చినట్టు మీకు పాస్ ఆన్ చేస్తున్నాను. అందుకే పాస్ త్రూలో ట్రాంచెస్ ఉండే కాన్సెప్ట్ కష్టం. ఎందుకంటే వచ్చింది వచ్చినట్టు ఇచ్చేయాలంటే నేను 7% ప్రామిసా, 8%, ఎవడికి ఎక్కువ ఇస్తాను, ఎవడికి తక్కువ ఇస్తాను ఇలాంటివి ఏం లేవు. వేరస్ పే త్రూలో ఏమవుతుందంటే ఐ కెన్ ప్రామిస్ యాస్ ఎ ట్రాంచెస్. సో పాస్ త్రూలో ఏమవుతుందంటే ఒకసారి అసెట్ క్లోజ్ అయిపోతే ఇంక మొత్తం సెక్యూరిటైజేషన్ క్లోజ్ అయిపోతుంది. ఇన్వెస్టర్‌కి మొత్తం అంతా ఇచ్చేయడమే. బట్ పే త్రూలో మీకు తొందరగా లోన్ అంతా వచ్చేస్తాయి. ఎగ్జాంపుల్ 15 ఏళ్ల లోన్ ఓ 200 కోట్లు ఉందనుకోండి. ఈ 200 కోట్లు మీకు వచ్చేసిందనుకోండి. మీరు ఇప్పుడే వీడికి పే చేయరు. వీడికి 7 ఇయర్స్ డిబెంచర్స్ అని ఇష్యూ చేసి ఉంటే కనుక ఈ 7 ఇయర్స్ పాటు వాడిని హోల్డ్ చేసుకుంటారు. ఈ 200 కోట్లు మీరు ఎక్కడైనా ఇన్వెస్ట్ చేసుకుంటారు సర్ప్లస్. దెన్ ఆ వచ్చిన దాని నుంచి వాడికి పే చేస్తుంటారు. ఓకే. సో మేబీ నేను ఎక్కువ టర్మ్స్ యూజ్ చేస్తున్నాను. బట్ సింపుల్‌గా మీ దాకా పాస్ త్రూ ఈస్ యూ యాక్ట్ యాస్ ఎ మీడియేటర్. పే త్రూ ఈస్ యూ యూ డిఫైన్ యువర్ ప్రామిసెస్. లైక్ ఎంత పే చేయాలి, ఏం చేయాలని యూ డిఫైన్ యువర్ ప్రామిసెస్. సో అందుకే పే త్రూలో సర్ప్లస్ వచ్చినప్పుడు యూ నీడ్ టు ఇన్వెస్ట్ అండ్ లైక్ పాస్ ఆన్ టు ద కస్టమర్. వేరస్ పాస్ త్రూలో ఇన్వెస్ట్‌మెంట్ అనే కాన్సెప్టే రాదు. ఓకే. ఇది ఎగ్జామ్‌కి ఒక థియరీ క్వెషన్ అనుకోవచ్చు మీరు. వాట్ ఆర్ పాస్ త్రూ సెక్యూరిటీ సర్టిఫికేట్స్ అండ్ వాట్ ఆర్ పే త్రూ సెక్యూరిటీస్. దాన్ని ఇప్పుడు నేను చెప్పిన దానికే ఒక 4 పాయింట్లు, 3 పాయింట్లు రాస్తే సరిపోవాలి. బట్ మీ టెక్స్ట్ బుక్ ఎనీవే విజిట్ చేద్దాం అన్నాం. సో ఈ ట్రాన్సాక్షన్‌లో ఏమైనా డౌట్‌లు ఉన్నాయా? ఒకసారి చూడండి. పాస్ త్రూ అండ్ పే త్రూ. ఎలాగో చదువుదాం టెక్స్ట్ బుక్. బట్ దానికి ముందు ఒకసారి. ఇది ఓకే. రైట్. ఓకే. పడుకుని పోలే కదా! రైట్. అండ్ ఇది ఫస్ట్ క్లాస్ కాబట్టి మేబీ మీకు కొంత స్ట్రెంత్. ఓకే. యాక్చువల్‌గా వాడు సెక్యూరిటైజేషన్ ఇండియా ఎలా ఉంటుంది అది డిఫైన్ చేసాడు. బట్ ఐ డోంట్ థింక్ ఇట్ మ్యాటర్స్ మచ్. మధ్యలో ప్రైసింగ్ ఆఫ్ సెక్యూరిటైజేషన్ చెప్పాడు. అది కూడా మీ ప్రెజెంట్ వాల్యూ, టైమ్ వాల్యూ ఆఫ్ మనీ కాన్సెప్ట్ చెప్పాడు. ఒకటి కరెక్ట్ గానే డిఫైన్ చేసాడు. ఒకటి నాకు అనిపించింది కొంచెం డీవియేట్ అయ్యడం. బట్ మోస్ట్‌లీ టాపిక్ అయితే ఇంతే. నేను జస్ట్ మీకు టెక్స్ట్ బుక్ తీసుకెళ్తున్నాను. సో దట్ మీరు
మేబీ నెక్స్ట్ ఒక 10 మినిట్స్లో క్లోజ్ చేద్దాం. నథింగ్. మీరు ఆల్రెడీ మీకు ఇది అర్థమై ఉంటే ఇట్ విల్ బి జస్ట్ సీ త్రూ, పెద్దగా ఏమి కష్టపడక్కర్లేదు. బట్ నాతో పాటు అది చదవండి, మూసేసేది. సో ఇది ఇంట్రొడక్షన్, కాన్సెప్ట్ అండ్ డెఫినేషన్. జస్ట్ హైలైట్ చేస్తున్నాను. సో ట్రేడ్ సేల్ ఏదో చేస్తారు, బ్యాలెన్స్ షీట్ అసెట్స్ ఉంటే హ్యూజ్ రిసీవబుల్స్, బట్ స్టిల్ దే మే ఫేస్ లిక్విడిటీ క్రంచ్ అన్నాడు. వన్ వే టు బారోయింగ్ రూట్, కొత్తగా అప్పు చేయొచ్చు, బట్ రిజల్ట్స్ ఇన్ చేంజింగ్ ద డెట్ ఈక్విటీ రేషియో, అది యాక్సెప్టబుల్ కాకపోవచ్చు. సో సెక్యూరిటైజేషన్ చేయొచ్చు, వేర్ యువర్ డెట్ ఈక్విటీ రేషియో విల్ నాట్ గెట్ ఎఫెక్టెడ్. ఓకే, సో ఇదొకటి. దెన్ కాన్సెప్ట్ అండ్ డెఫినేషన్. కాన్సెప్ట్ is simple. Typically involves the creation of a pool of assets from illiquid assets such as receivables or loans which are marketable. Process of repackaging or rebundling of illiquid assets into marketable securities. These assets can be automobile loans, credit card receivables, residential mortgages, or any other form of future receivables. Okay. Then features ఏంటి అంటే, feature is nothing but ఆ ప్రాసెస్ ని కొంచెం అటు ఇటు, క్రియేషన్ ఆఫ్ ఫైనాన్షియల్ ఇన్స్ట్రుమెంట్స్ విచ్ ఇస్ లాస్ట్ సెక్యూరిటైజేషన్ అయినప్పుడు. బండ్లింగ్ అండ్ అన్బండ్లింగ్ అంటే పూలింగ్ చేయడం అంటే అసెట్స్ అన్ని దగ్గర చేయడం, సెక్యూరిటైజ్ చేయడం అంటే అన్బండ్లింగ్ చేయడం. రిస్క్ తగ్గించుకుంటున్నాను మీ బ్యాలెన్స్ షీట్లో, రైట్. అండ్ స్ట్రక్చర్డ్ ఫైనాన్స్ క్లియర్ చెప్పాను. నాన్ రికోర్స్ అయితే ఆబ్వియస్లీ డిఫాల్ట్ షిఫ్టెడ్ కదా. ట్రాంచింగ్, ఇది ట్రంచింగ్ కాదు. సో ట్రాంచింగ్, TRANCH, ఇందా చెప్పినట్టు ఈచ్ ట్రాంచ్ క్యారీస్ డిఫరెంట్ లెవెల్ ఆఫ్ రిస్క్ అండ్ రిటర్న్. ఓకే, సో అది ఈక్విటీ ఓ రిస్క్ ఉంటుంది, డెట్ కో రిస్క్ ఉంటుంది. హోమోజెనిటీ, సెక్యూరిటీస్ ఇష్యూడ్ ఆర్ హోమోజెనియస్ నేచర్ అన్నాడు. అంటే ఆబ్వియస్లీ విత్ ఇన్ ద ట్రాంచ్, ఓకే, ఈచ్ ట్రాంచ్, అండర్ ఈచ్ ట్రాంచ్ సెక్యూరిటీస్ ఆర్ హోమోజెనియస్. సో తక్కువ చిన్న చిన్న ఇన్వెస్టర్స్ కూడా సిమిలర్ టు మీ షేర్ కొనే కాన్సెప్ట్ లాగా, ఈవెన్ దో రిలయన్స్ కంపెనీ అంతా కొనలేరు కానీ షేర్ కొనగలరు కదా. సో అలాగా ఒకటి ఇన్వెస్ట్ చేయగలరు అసెట్స్ లో. బెనిఫిట్స్ ఆఫ్ సెక్యూరిటైజేషన్, ఆఫ్ బ్యాలెన్స్ షీట్ ఫైనాన్సింగ్. When loans are secured, release a portion of capital tied up in assets resulting in off balance sheet leading to improved liquidity. Okay. Then more specialization in the business. Ade anukunnam kada, more focus on business. So transferring the assets core business మీద focus చేయొచ్చని. Financial ratio improve అవుతుంది, particularly capital to weighted asset ratio. ఇదేగా మీ Basel II norms లో పడుతుంది. So capital to weighted asset ratio is మీ రియల్ ఎస్టేట్ 100 అయితే మీ క్యాపిటల్ 150 ఉండాలి. అదే సే మీ క్యాష్ 100 ఉంటే మేబీ క్యాపిటల్ 100 ఉన్నా ఓకే. సో హయ్యర్ రేషియో ఉండాలి. సో ఇప్పుడైతే ఇది అయిందో నా క్యాపిటల్ ఎక్కువ ఉండకపోయినా పర్లేదు, సో కొంచెం తగ్గినా ఓకే. వేరే ఇక్కడ మాత్రమే క్యాపిటల్ 150 మెయింటైన్ చేయాలి. సో ఇక్కడ 100 అంటే 50 క్యాపిటల్ ఫ్రీ అయిపోయినాయి. ఒకప్పుడు సేమ్ ఇది రియల్ ఎస్టేట్ అయినప్పుడు 150 క్యాపిటల్ ఉండాలి, బట్ ఇదే క్యాష్ అయితే 100 ఉంటే చాలు, విచ్ మీన్స్ నాకు 50 రూపీస్ క్యాపిటల్ ఫ్రీ అప్ అయిపోయింది. ఓకే, సో క్యాపిటల్ రేషియో. దెన్ రెడ్యూస్ బారోయింగ్ కాస్ట్ అన్నాడు. ఇక ఫ్రీ అప్ అవడం అంటే అక్కడ నా ఉద్దేశం మీ ఈక్విటీ చూసే మీరు ఇన్వెస్ట్ చేస్తున్నారు. సో 150కి ఎగనెస్ట్ క్యాపిటల్కి 100 రియల్ ఎస్టేట్ ఉంటే యాక్సెప్టబుల్ రెగ్యులేటరీ రిక్వైర్మెంట్, బట్ 100 క్యాష్ ఉంటే కనుక ఇంకో 50 కూడా మీరు వేరే అసెట్ ఏదైనా లోన్కి ఇవ్వచ్చు ఆర్ చేయొచ్చు, బికాజ్ ఈక్విటీ కవర్ చేస్తుంది. సో రెగ్యులేటరీ రిక్వైర్మెంట్ కంప్లైన్స్. అలాగే రెడ్యూస్ బారోయింగ్ కాస్ట్ అన్నాడు. ఇదే మీకు అన్నది ఇందాక, డ్యూ టు క్రెడిట్ ఎన్హాన్స్మెంట్ ఎంతో కొంత క్రెడిట్ రేటింగ్ బాగుంటే కనుక యూ కెన్ ఇష్యూ ఎట్ ఏ లోయర్ రేట్ అని, విచ్ ఈస్ నాట్ ఎ సాటిస్ఫైడ్ ఎక్స్ప్లెనేషన్ యాక్చువల్గా, బట్ అది ఓకే. ఈ ఆరిజినేటర్ ఆన్సర్ స్ప్రెడ్ అనేది వాడి ఉద్దేశంలో ఎస్పీబీకి ఇచ్చిన దానికి, ఎస్పీబీ అనేది తక్కువకి ఇష్యూ చేసాక ఒబ్లైజర్కిను వీడికి మధ్యలో స్ప్రెడ్ ఏదైతే ఉందో అది షేర్ చేసుకోవచ్చు, బట్ ట్రూ సేల్లో యాక్చువల్గా ఇది రాదు. బట్ ఎనీవే దాంట్లో రెడ్యూస్ బారోయింగ్ కాస్ట్. ఇన్వెస్టర్కి ఉన్నది ఆ మూడు అనుకున్నాం కదా, డైవర్సిఫికేషన్ ఆఫ్ రిస్క్ ఒకటి, డిఫరెంట్ టైప్స్ ఆఫ్ సెక్యూరిటీస్ కొంటే, రెగ్యులేటరీ రిక్వైర్మెంట్ అనుకున్నాం, విచ్ ఇస్ మీకు ఇందా చెప్పినట్టు ఒక అసెట్లో ఇన్వెస్ట్ చేయాలి, ప్రయారిటీ సెక్టర్ లోన్ ఇవ్వాలి, సో మేబీ అలాంటి బ్యాంక్లో చేస్తే ఓకే. అండ్ ప్రొటెక్షన్ అగైన్స్ డిఫాల్ట్. సో రికోర్స్ అరేంజ్మెంట్ అయితే దేర్ ఇస్ ప్రొటెక్షన్ అగైన్స్ డిఫాల్ట్, వితౌట్ రికోర్స్ అయితే లేలారు, రైట్. ప్రైమరీ పార్టిసిపెంట్స్ ముగ్గురు అనుకున్నాం, ఆరిజినేటర్, స్పెషల్ పర్పస్ వెహికల్, ఇన్వెస్టర్.
సో ముగ్గురు. సెకండరీ పార్టిసిపెంట్స్ మనం ఆల్మోస్ట్ 6 డిస్కస్ చేసినట్టున్నాం, రైట్. ఆబ్లైజర్ ఒకడు, రేటింగ్ ఏజెన్సీ ఉంటుందన్నాం, రిసీవింగ్ అండ్ పేయింగ్ ఏజెంట్ ఆర్ ట్రస్టీ, క్రెడిట్ ఎన్హాన్సర్, వాడి ఇంటర్నల్ అవ్వచ్చు అండ్ ఎక్స్టర్నల్ అవ్వచ్చు, ఇక్కడ చెప్తాడు థర్డ్ పార్టీ అవ్వచ్చు. అడిషనల్ కాంటెక్స్ట్ విచ్ ఇస్ లైక్ థర్డ్ పార్టీ ప్రొవైడ్స్ ఇన్ ఫార్మ్ లెటర్ గ్యారంటీ. ఇది ఓవర్ కొలాటరలైజేషన్, ఇందాక అనుకున్నాం కదా 500 crores కొలాటరల్ యాడ్ చేయొచ్చు. మెకానిజం అంటే అసలు ఎలా అవుతుందని, క్రియేషన్ ఆఫ్ పూల్ ఆఫ్ అసెట్స్. ఫస్ట్ మీకు అన్నది అదే, హోమ్ లోన్ అనేది ఒక పూల్ ఆఫ్ అసెట్స్ 3000 crores. తర్వాత ఎస్పీబీ ట్రాన్స్ఫర్ చేస్తున్నాడు, ఎస్పీబీ సెక్యూరిటీస్ పేపర్స్ ఇష్యూ చేస్తుంది. అడ్మినిస్ట్రేషన్ ఆఫ్ అసెట్స్ ఎలాగో చేయాలంటే నాకు వచ్చే ఇన్కమ్ ఏంటి, ఇంట్రెస్ట్ పేమెంట్స్, ఇన్స్టాల్మెంట్స్ అవన్నీ చూసుకోవాలి. ఎలాగో రికోర్స్ టు ద ఆరిజినేటర్ ఉంటుందా లేదా అనేది డిపెండ్స్. అది విత్ రికోర్స్, వితౌట్ రికోర్స్. డిఫాల్ట్ ఆఫ్ ద రికోర్స్ ఉంటే కనుక ఆరిజినేటర్ అడగచ్చు మీరు, వితౌట్ రికోర్స్ అయితే ఆరిజినేటర్ అడగలేరు. రీపేమెంట్ ఆఫ్ ఫండ్స్ నార్మల్. ఇది జస్ట్ వాడు ఇందాక అనుకున్న దానికి వచ్చిన డయాగ్రామ్ ఇచ్చాడు. ఓకే, ఆరిజినేటర్ ఎస్పీవీకి ఇస్తాడు, ఇన్వెస్టర్స్ ఉంటారు, ట్రస్టీ అండ్ క్రెడిటర్. ట్రస్టీ విల్ టేక్ కేర్ ఆఫ్ ద అసెట్స్. ప్రాబ్లమ్స్ ఇందాక అన్నట్టు స్టాంప్ డ్యూటీ ఒకటి, టాక్సేషన్ క్లారిటీ లేదన్నాడు, అకౌంటింగ్ అగైన్ క్లారిటీ లేదు, స్టాండర్డైజేషన్ లేదు. సో దెర్ ఇస్ నో ఫార్మాట్ డాక్యుమెంట్ ఇది దీనికి. డెట్ మార్కెట్ సరిగ్గా డెవలప్ అవ్వలేదన్నా, అది పర్టికులర్లీ విత్ రెస్పెక్ట్ టు ఇండియా. ఓకే, ఫోర్క్లోజర్స్ ఇన్ ఎఫెక్ట్ ఇన్ ద సెన్స్ ఈవెన్ ప్రాపర్టీ సీజ్ చేసిన మీరు యాక్చువల్గా మీ సర్ఫాజీ యాక్ట్ అవి చదువుతున్నారు. సో వన్ ఆఫ్ ద డెవలప్మెంట్, అందుకే మీ ఫుల్ ఫామ్ అదే కదా, సెక్యూరిటైజేషన్ అండ్ రీకన్స్ట్రక్షన్ ఆఫ్ ఫైనాన్షియల్ అసెట్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ ఆఫ్ ఇంట్రెస్ట్ యాక్ట్. సో సెక్యూరిటైజేషన్ కోసం ఇన్ఎఫెక్టివ్కి ఎఫెక్టివ్ చేయడానికి కూడా వచ్చింది. దానికన్నా నెక్స్ట్ లెవెల్ ఐబీబీఐ, మీరు అది కూడా చదువుతున్నారు. సో నాకన్నా మీకు తెలుసు. సో అది ఓకే. దెన్ పాస్ త్రూ సర్టిఫికెట్స్, the title suggests originator transfer the entire receipt to cash in the form of interest or principal payment from the assets sold. Okay, ఇందాక చెప్పినట్టు రైట్. స్క్యూనెస్ అన్నప్పుడు నథింగ్ బట్ ఇంబ్యాలెన్స్ అని. ఇంబ్యాలెన్స్ అంటే అన్ని ఒకేసారి, ఎగ్జాంపుల్ ఎవడైనా ప్రీపే చేస్తాడు అనుకోండి, ఇన్స్టాల్మెంట్ నా దగ్గర ఎగ్జాంపుల్ నేను హోమ్ లోన్ 20 years తీసుకున్నాను, బట్ సర్ప్లస్ క్యాష్ ఉంది 5 years రీపే చేస్తాను అంటే ఎక్కువ ముందు పే చేసేస్తున్నాను. సో స్క్యూనెస్ వచ్చినట్టు, ఎందుకంటే క్యాష్ ఫ్లోస్ ఈక్వల్ గా పే చేయకుండా ముందు పే చేసేస్తుంది. సో స్క్యూనెస్ ఇస్ నథింగ్ బట్ ఈక్వల్ ఇన్స్టాల్మెంట్ కాకుండా ముందు ఎక్కువ అలా పే చేయడానికి అని జరుగుతాయి. దెన్ పే త్రూ, ఇందాక చెప్పినట్టు పే త్రూ అయితే మీరు ఒక ఇష్యూ చేస్తున్నారు, దెన్ వాడికి ఎంత ప్రామిస్ చేసి అది పే చేస్తారు. సో అది చదివితే బెటర్ మీరు. మీకు చెప్పలేదు నేను, స్ట్రిప్డ్ సెక్యూరిటీస్. ఓకే, స్ట్రిప్డ్ సెక్యూరిటీస్ సింపుల్ కాన్సెప్ట్. స్ట్రిప్డ్ సెక్యూరిటీస్ ఏం చేస్తాడంటే, సెక్యూరిటీలో ఉన్న ఇంట్రెస్ట్ పోర్షన్ కి ఎగనెస్ట్ గా సపరేట్ గా సెక్యూరిటీ ఇష్యూ చేస్తాడు, అండ్ లోన్ లో ఉన్న ప్రిన్సిపల్ పోర్షన్ కి ఎగనెస్ట్ గా సపరేట్ గా సెక్యూరిటీ ఇష్యూ చేస్తాడు. అంటే ఇప్పుడు ఒబ్లైజర్ కనుక ఇంట్రెస్ట్ పే చేస్తే వీడికి వెళ్తుంది, వాడు కనుక ప్రిన్సిపల్ రీపే చేస్తే వీడికి వెళ్తుంది. ఓకే, సో ఇద్దరిని సపరేట్ చేసి సెక్యూరిటీ ఇష్యూ చేస్తున్నట్టు. ఇంట్రెస్ట్ పేమెంట్స్ మీద ఒక సెక్యూరిటీ, ప్రిన్సిపల్ పేమెంట్ మీద ఒక సెక్యూరిటీ. సో ఇంట్రెస్ట్ ఓన్లీ సెక్యూరిటీస్, ప్రిన్సిపల్ ఓన్లీ సెక్యూరిటీస్, అలాగ వెడగొట్టడాన్ని స్ట్రిప్పింగ్ అంటాడు. సో స్ట్రిప్డ్ సెక్యూరిటీస్ అంటే అలా వెడగొట్టి ఇస్తుందని స్ట్రిప్పింగ్ అంటాడు. అందులో చిన్న పాయింట్ ఏంటంటే, వీడు అర్జెంట్ గా ప్రిన్సిపల్ పే చేస్తాడు అనుకోండి, ఎక్కువ ప్రిన్సిపల్ పే చేసేస్తే కనుక సెక్యూరిటీస్ వాల్యూ ఏమవుతుంది అనేది, అలాగే ఇంట్రెస్ట్ ఎక్కువ పే చేసేస్తే వీడి సెక్యూరిటీ వాల్యూ ఏమవుతుంది అనేది, అది 2 పాయింట్స్ ఉంటాయి అంతే. సో అది మీకు అర్థమవుతే సరిపోతుంది. ఎగ్జాంపుల్ ఇక్కడ చెప్తాడు చూడండి. ఇన్ కేస్ వైటీఎం ఇన్ ద మార్కెట్ రైజెస్, ప్రిన్సిపల్ ఓన్లీ ఏమవుతుంది అన్నాడు, ఫాల్ అవుతుంది అన్నాడు. as borrower prefers to postpone the payment on cheaper loans, which is logical కదా. వైటీఎం పెరిగింది అనుకోండి మార్కెట్లో, వైటీఎం పెరిగితే కనుక మార్కెట్లో నేను ఈ లోన్ అర్జెంటుగా రీపే చేసేస్తే కొత్త లోన్కి వెళ్ళాలంటే ఎక్కువ రేట్కి వెళ్ళాలి. సో అందుకని జనరల్లీ వీడు ఏం చేస్తాడంటే పే చేయడం మానేస్తాడు, ప్రిన్సిపల్ తక్కువ పే చేస్తాడు ఆర్ డిలే చేస్తుంటాడు. ఎప్పుడైతే డిలే చేస్తున్నాడో ఈ ప్రిన్సిపల్కి ఉన్న వాల్యూ పడిపోతుంటుంది. ఓకే, ఆబ్వియస్లీ డిలే చేస్తున్నాడు కాబట్టి, రైట్. వేరస్ రివర్స్ కేస్, the interest rate in the market falls, repay the loans on the first, right. So interest obviously YTM పడిపోతే he will repay it, repay చేస్తే ప్రిన్సిపల్ తొందరగా వచ్చేస్తుంది. సో ఆబ్వియస్లీ వాడికి పెరుగుతుంది. సో ఇది లాజిక్ ఓకే కదా. వైటీఎం పెరిగింది అంటే మార్కెట్లో రేట్స్ పెరిగాయి, మార్కెట్లో రేట్స్ పెరిగాయి అంటే
నేను కొత్త లోన్ తీసుకునే కన్నా పాతది కంటిన్యూ చేసుకుంటే బెటర్, సో డిలే చేస్తుంటాను, సో ప్రిన్సిపల్ వాల్యూ పడిపోతుంది. వేరాస్ వైటీఎం తగ్గితే కనుక నేను తొందరగా ప్రిన్సిపల్ రీపే చేస్తాను, చేసి మార్కెట్లో తక్కువ రేట్ ఉంది అక్కడ లోన్ తీసుకుంటాను, సో ఆబ్వియస్లీ తొందరగా రీపే చేస్తున్నారు కాబట్టి ప్రిన్సిపల్ ఓన్లీ సెక్యూరిటీ వాల్యూ పెరుగుతుంది. సో వైటీఎంకి ఆపోజిట్ కావాలి. ఓకే, ఇంట్రెస్ట్ ఓన్లీకి ఆబ్వియస్లీ ఇంట్రెస్ట్ రేట్ గోస్ అప్ ఇన్ మార్కెట్, అది మోర్ ఇంట్రెస్ట్ క్యాలిక్యులేట్ బాగుంది. ఇది లాజికలే కదా. మీరు ఇక్కడ ఆలోచిస్తే ఇది వైటీఎం పెరిగింది, వైటీఎం పెరిగితే మీరు ప్రిన్సిపల్ రీపే చేయట్లేదు అంతేనా, ఎందుకంటే ప్రిన్సిపల్ రీపే చేసేస్తే మార్కెట్లో ఎక్కువ రేట్ ఉంది, సో మీకు అవసరం అయితే మార్కెట్లో ఎక్కువ రేట్ తెచ్చుకోవాలి. ఎప్పుడైతే ప్రిన్సిపల్ రీపే చేయట్లేదో బేస్ ఫిగర్ అలాగే ఉంటుంది. అంటే ఎగ్జాంపుల్ ఒకప్పుడు 10,000 అవుట్ స్టాండింగ్ ఉంది, మార్కెట్లో వైటీఎం పడిపోయింది అనుకోండి, మీరు ఏం చేస్తారు, ఎక్కువ అప్పు తీర్చేస్తారు, ఎందుకంటే మార్కెట్లో తక్కువ రేటు దొరుకుతుంది. ఎక్కువ అప్పు తీర్చేస్తే 8,000 తీర్చేస్తారు అనుకోండి, ఎప్పుడు తీరుస్తుంది, వైటీఎం పడిపోతే. ఎక్కువ అప్పు తీర్చేస్తే బేస్ తగ్గిపోయింది, సో 10,000 మీద వచ్చే ఇంట్రెస్ట్ 8% అనుకుంటే నాకు ఇప్పుడు 2,000 మీదే వస్తుంది 8%. అందుకే వైటీఎం పడిపోయినప్పుడు నాకు ఇంట్రెస్ట్ ఇన్కమ్ తగ్గిపోతుంది. ఒకప్పుడు 10,000 మీద వచ్చేది ఇప్పుడు ఓన్లీ 2,000 మీద వస్తుంది, బికాస్ ప్రిన్సిపల్ రీపే చేసేస్తున్నారు, సో అందుకని నా ఇంట్రెస్ట్ వాల్యూ పడిపోతుంది. వేరే ఇక్కడ ఇంట్రెస్ట్ వాల్యూ పెరుగుతుంది, ఎందుకంటే వైటీఎం పెరిగినప్పుడు లోన్ రీపే చేయరు, అంటే ఈ 10,000 అలాగే ఉండొచ్చు ఛాన్సెస్, ఆర్ మేబీ ఒక 500 రీపే చేయొచ్చు, సో ఆబ్వియస్లీ నాకు హయ్యర్ ఇంట్రెస్ట్ వస్తుంది. ఓకే, ఇది క్లారిటీ ఉందా? వైటీఎంకిను ప్రిన్సిపల్ ఓన్లీకి రిలేషన్ అండ్ ఇంట్రెస్ట్ ఓన్లీకి రిలేషన్. ఇది మేబీ ఒక పాయింట్ రాయాల్సి రావచ్చు మీ ఎగ్జామ్లో, అందుకని వైటీఎం పెరిగితే ప్రిన్సిపల్ ఓన్లీకి రివర్స్ ఎఫెక్ట్, ఇంట్రెస్ట్ ఓన్లీకి డైరెక్ట్ ఎఫెక్ట్. ఎందుకంటే లాజిక్ ఇది, ఎప్పుడైతే నేను ప్రిన్సిపల్ రీపే చేయట్లేదు నా ఇంట్రెస్ట్ పెద్దగా తగ్గదు, సో అందుకని నాకు ఇంట్రెస్ట్ రావాల్సింది వస్తుంది. వేరే ప్రిన్సిపల్ తొందరగా రీపే చేస్తే నాకు ఇంక ఇంట్రెస్ట్ తగ్గిపోతుంది, ఎందుకంటే బేస్ తగ్గిపోయింది, బారోయింగ్ రీపే చేస్తాడు కాబట్టి. ఇది అర్థమైందా? నేను స్పీడ్గా వెళ్ళిపోతున్నాను. ఓకే ఫైన్, డన్. ఇది అర్థమైతే ఇదే ఆ కాన్సెప్ట్. అది ఈ ప్రైసింగ్ అనేది ఫ్రమ్ ఆరిజినేటర్ యాంగిల్ ఇది నథింగ్ బట్ మీ లోన్ ప్రైసింగ్ లాగా. ఓకే, సో ప్రెసెంట్ వాల్యూ ఆఫ్ ఫ్యూచర్ క్యాష్ ఫ్లోస్, ఇదంతే. దీన్ని అదే చెప్పాడు, కొంచెం అటు తిప్పి చెప్పాడు. ఓకే, సో ఆ రెండు మీరు చూడొచ్చు, ఈ 2 పాయింట్స్. సెక్యూరిటైజేషన్ ఇండియా, ఇది సర్ఫాజ్ యాక్ట్ పాస్ చేశాడు అన్నాడు, నెక్స్ట్ ఎవడు స్టార్ట్ చేసాడు అవి చెప్పాడు, అంతే. సో అందులో డిస్కస్ చేయడానికి దట్స్ ఇట్. ఓకే, సో న్యాయంగా నా సజెషన్ అయితే మీరు ఇవాళ రాత్రికో లేకపోతే రేపు పొద్దునకో ఒక అరగంట చూస్తే మోర్ ఆర్ లెస్ యు ఆర్ డన్ విత్ ద పార్ట్. మేబీ నేను మీకు ఆల్రెడీ మీకు ఒకసారి షేర్ చేసానేమో, బట్ అది ఓన్లీ సమ్మరీ. నా సజెషన్ అయితే అల్టిమేట్గా టెక్స్ట్ బుక్ అయితే చదవండి. టెక్స్ట్ బుక్ చదివేక ఈ థియరీ కింద ఇది చదివితే ఇది చదవచ్చు మీరు. ఇది నేను మీకు అక్కడ షేర్ చేస్తాను, బెటర్ మేబీ. ఇది సేమ్ దానికి కొంచెం లాంగ్వేజ్ కట్ చేసి పెట్టాం, పవర్ పాయింట్. సో జస్ట్ ఈ సమ్మరీ కింద. ఓకే, అందులో ఉన్న పాయింట్స్ ఏవి ఒకసారి అది చదవండి. ఓకే, కెన్ వి కాల్ అన్బండింగ్ సేమ్ యాజ్ ట్రాన్సింగ్? ఎగ్జాక్ట్లీ, అన్బండింగ్ ఈస్ నథింగ్ బట్ ట్రాన్సింగ్. ఓకే, సేమ్ థింగ్, రైట్. ట్రాన్సింగ్ ఆర్ సెక్యూరిటైజేషన్ ఇష్యూ చేస్తానంటే యువర్ ట్రైంగ్ టు మేక్ ఇంటూ ట్రాన్చెస్. సో ఎగ్జాక్ట్లీ. సో ఈ పీపీటీని షేర్ చేస్తాను, బట్ విచ్ ఈస్ నథింగ్ బట్ సమ్మరీ ఆఫ్ యువర్ ఐసీఏ చదివి జస్ట్ గో త్రూ ఇట్, సో ఇట్ విల్ బి మోర్ ఈజీ. అంటే మీ రీకాల్ వాల్యూ విల్ బి ఈజీ, లైక్ ఎగ్జాంపుల్ సైడ్ హెడింగ్స్ లాంటివి. ఓకే, సో నేను షేర్ చేస్తాను, మోర్ ఆర్ లెస్ ఇది సరిపోవాలి ఎగ్జామ్కి మీకు. ఓకే, రేపు సమ్స్ చేద్దాం. సో మేబీ ఇవాళ ఉన్నంత బోరింగ్గా ఉండదు, కొంత పర్లేదేమో, రేపు సమ్స్ టచ్ చేద్దాం. ఓకే, చాప్టర్ డిసైడ్ అవ్వలేదు, మేబీ రిస్క్ మేనేజ్మెంటా లేకపోతే సెక్యూరిటీ అనాలిసిస్, ఈ రెండిట్లో ఏదో ఒకటి ట్రై చేద్దాం. ఓకే ఫైన్, రేపు కలుద్దాం. డౌట్లు ఉంటే మీరు ఇండిపెండెంట్గా మెసేజ్ పెట్టండి. 2 days నోట్స్, సుగుణగర్ అది మీకు నోట్స్లో అనిపించినందుకు ఫస్ట్ థ్యాంక్ యూ. ఆ రైటింగ్ నేనే చూడలేని నేను అనుకుంటుంటాను, బట్ ఎనీవే నేను పెడతాను. ఓకే, ఇదేంటి మీరు నోట్స్ పంపిస్తే మీ మదర్కి ఎవరికో చూపించి వీడి రైటింగ్ ఎలా ఉంటుంది చూడు, నేనే వీడికన్నా ఏమని చెప్పడానికా లేకపోతే నిజంగానే చదవడానికి? కాన్సెప్ట్ అంతేనా సుగుణగర్? ఓ డైరెక్ట్ మెసేజ్ పెట్టారా? నేను అందరికీ పెట్టారేమో అని నేను ఆల్సో సెండ్ 2 days నోట్స్ అంటే చెప్పేస్తుంది. ఓకే, బట్ 90% మీ కాన్సెప్ట్ ఇదే ఉంటుందేమో, బట్ ఎనీవే ఫస్ట్ స్టడీయింగ్ ఓన్లీ సార్. ఓకే సరే సరే, ఓకే ఫైన్, నేను షేర్ చేస్తాను, బట్ ఇవాళ కంప్లీట్ చేయండి సో దట్ తక్కువ టైం పడుతుంది. మళ్ళీ మీరు
ఒక 15 రోజుల తర్వాత చేస్తే ఇదే కొత్తగా చదివినట్టు ఉంటుంది. ఓకే, సో బెటర్ ఇవాళ కంప్లీట్ చేయండి. కొత్త డౌట్లు వస్తే మెసేజ్ పెట్టండి, మేబీ గ్రూప్లో అయినా అదర్వైజ్ అయినా. ఓకే, రేపు కూడా ఎగ్జాక్ట్ 7 కలుద్దాం. ఓకే, రేపు కొన్ని సమ్స్ చేద్దాం. రైట్, థ్యాంక్ యూ. ఫైన్, ఓకే, థ్యాంక్ యూ, బాయ్.